नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ। హరే కృష్ణ। మనము ఇప్పుడు మూడవ స్కందాన్ని చర్చిస్తున్నామండి। మూడవ స్కందము 19వ అధ్యాయంని ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాము। ఎవరి దగ్గరైనా శ్రీమద్ భాగవతం బుక్స్ ఉంటే మీరు ఓపెన్ చేసి ఉంచుకొని చూడవచ్చు। ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు చదవచ్చు। అందరూ మ్యూట్ లో ఉండండి। ఎవరైనా చదవాలనుకుంటే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాతాజీ। హరే కృష్ణ। హరే కృష్ణ మాతాజీ। హరే కృష్ణ। ఈ రోజు మనము ఏ విధంగా మనకిప్పుడు ప్రత్యేకంగా భూమిక ఎలా ఉంది అంటే దితి యొక్క గర్భంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అను ఇద్దరు అసురులు జన్మించారు। వాళ్ళిద్దరు కూడా ఎంతో శక్తివంతులు। ఎంత శక్తివంతులు అంటే ఈ మొత్తం బ్రహ్మాండంలోనే వాళ్ళని ఓడించగలిగిన వాళ్ళు ఎవరూ కూడా లేరన్నమాట, కేవలం భగవంతుడు తప్ప। ఆ విధంగా వాళ్ళు ఎంతో శక్తితోని వాళ్లకు ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖాళీగా ఉండలేరన్నమాట। అందుకని ఎవరితో అయినా ఒకళ్ళతోని యుద్ధం చేయాలని ఆ యుద్ధ పిపాసతోని తిరుగుతూ ఉంటారు। ఆ విధంగా ఒకసారి వరుణ దేవుణ్ణి కలుసుకుంటారు। వరుణ దేవుడితోని వాళ్ళు యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు ఆయన చెప్తారన్నమాట, నీతో యుద్ధం చేసేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు, నీతో యుద్ధం చేయగలవారు కేవలం ఆ భగవంతుడు హరి మాత్రమే, ఆయనతో యుద్ధం చేయమని చెప్తారు। ఎప్పుడైతే ఆయన చెప్పారో హరిని వెతుక్కుంటూ బయలుదేరుతారు హిరణ్యాక్షుడు। అప్పుడు ఆయనకు మధ్యలో నారద మహాముని కనిపిస్తారు। నారద మహాముని ఆయనకు చెప్తారన్నమాట, ఒకవేళ నువ్వు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నట్లయితే నువ్వు వెళ్ళి ఈ గర్భోదక జలంలో దూకు, నీకు అక్కడ భగవంతుడు కనిపిస్తాడు అని చెప్తారన్నమాట। ఆ విధంగా ఆయన జలంలో దూకి హరిని వెతుక్కుంటూ వెళ్తారు। ఈ విధంగా వరాహ భగవాన్ని ఆయన కలుసుకొని ఆ వరాహ భగవానుడితోని యుద్ధం చేయడానికి సన్నద్ధమవుతాడు। ఆ విధంగా ఒకరికొకరు స్వయంగా భగవానుడైన వరాహదేవుడు మరియు హిరణ్యాక్షుడు ఇద్దరు కూడా వాదోపవాదాలు చేస్తారన్నమాట, ఆర్గ్యుమెంట్స్ చేస్తారు। ఆ తరువాత కొంత యుద్ధాన్ని కూడా మనం చర్చించుకున్నాము। ఈ రోజు మనం ఆ తరువాత ఏ విధంగా యుద్ధం జరిగింది అనేది ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాము। ముందుగా మొదటి శ్లోకము 19వ అధ్యాయము హిరణ్యాక్షుని సంహారము। మైత్రేయ ఉవాచ అవధార్య విరించస్య నిర్వలీకామృతం వచః ప్రహస్య ప్రేమ గర్భేణ తదపాంగేన సోగ్రహీత్। ఈ శ్లోకంలో ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏమిటంటే నిర్వలీకామృతం। నిర్వలీక అంటే నిష్కపటమైన, ఏమిటా నిష్కపటమైనది అనేది ఇక్కడ చూద్దాం। అవధార్య విరించస్య, విరించస్య అంటే ఇక్కడ ఎవరు అంటే బ్రహ్మదేవుడు। బ్రహ్మదేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మదేవుడిని అవధార్య, బ్రహ్మదేవుడి యొక్క మాటల్ని వింటున్నారంట ఎవరు అంటే స్వయంగా వరాహ భగవానుడు। అయితే ఆయన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటే నిర్వలీకం, నిర్వలీకం అంటే నిర్వ్యలీకం, నిర్వ్యలీకం అంటే నిష్కపటమైన, నిష్కపటమైన పలుకులని పలుకుతున్నారంట బ్రహ్మదేవుడు। ఆ పలుకులని స్వయంగా వరాహ భగవానుడు ప్రహస్య ప్రేమ గర్భేణ, చిరునవ్వుతోని ప్రేమ నిండిన చూపులతోని చిరునవ్వుతోని బ్రహ్మదేవుడి యొక్క మాటల్ని వింటూ ఉన్నారు। ఆ విధంగా ఆయన తదపాంగేన అంటే ప్రేమ నిండిన చూపులతోని అగ్రహీత్ అంటే ఈయన గ్రహిస్తూ ఉన్నారు, అంగీకరిస్తూ ఉన్నారు స్వయంగా వరాహదేవుడు। ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వయంగా మైత్రేయుడు పలుకుతూ ఉన్నారు, సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నిష్కపటములను అమృతమయములను అగు వచనములను ఆలకించిన పిమ్మట శ్రీ వరాహ భగవానుడు చిరునవ్వు నవ్వి ప్రేమమయమగు చూడ్కులతో అతని ప్రార్థనను అంగీకరించెను। ఎవరు అంగీకరిస్తున్నారండి? ఇక్కడ స్వయంగా వరాహదేవుడు, వరాహ భగవానుడు
బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనని అంగీకరిస్తున్నాడు. ఆ ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే నిష్కపటమైన నిర్వ్యలీక ప్రార్థనలంట. అది ఏమిటి? దానికి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ నిర్వలీక అనే పదం చాలా ప్రాముఖ్యమైంది అని చెప్తున్నారు. ఆ తరువాత భక్తుల యొక్క ప్రార్థనలు మరియు అభక్తుల యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయని చెప్తున్నారనమాట. భక్తుల యొక్క ప్రార్థనలు ఎప్పుడు కూడా నిష్కపటమైనవి ఉంటాయి. ఏ విధమైన భౌతికమైన కోరికలతోని, వాళ్ళకేదో కావాలనే కోరికలతోని భక్తుల ప్రార్థనలు ఉండవు. నిష్కపటంగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ అభక్తుల ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, అభక్తులవి ముఖ్యంగా అసుర ప్రవృత్తి కలవారివి ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదో ఒక కోరికతోనే కాకుండా, ఆ కోరిక కూడా ఏదో ఒకటి పాపపు చింతన ఉంటుంది. ఆ విధంగా ఉంటాయి అసురుల కోరికలు. అందుకని భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు భగవంతుడు చూస్తాడనమాట. వీళ్ళు ఏ విధమైన భావంతోని ప్రార్థిస్తూ ఉన్నారు అని. అందుకని భగవంతుడు ఏమిటండి? భావగ్రాహి జనార్దన. కేవలం భావాన్ని మాత్రమే చూస్తాడు. అయితే ఇక్కడ ఈ ప్రార్థనలు ఎవరు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? బ్రహ్మదేవుడు చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఏ విధమైన కపటత్వం లేకుండా నిష్కపటంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంది అంటే, ఇక్కడ ముఖ్యంగా భగవంతుడు ఏ విధంగా ఎవరైనా ప్రార్థన కానీ, ఎవరేదైనా బహుమతి కానీ ఇస్తే ఆయన ఏ విధంగా స్వీకరిస్తాడు అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనము చూడవచ్చు ద్వారకా నగరానికి ఎన్నో రోజులు ఆయన కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిపోయి హస్తినాపురంలో పాండవులతో ఎన్నో రోజులు కలిసి ఉన్న తరువాత ద్వారకా నగరానికి విచ్చేస్తారు. ఎప్పుడైతే ఆయన ద్వారకా నగరానికి విచ్చేస్తారో ద్వారకా వాసులందరూ కూడా ఆయనకి ప్రేమతోని ఏదో ఒక కానుక ఇస్తూ ఉంటారు. ఆ కానుకలేమి ఆయన దగ్గర అవి లేక కాదు. ఆయనకు అవసరమయ్యి కూడా కాదు. కానీ వాళ్ళు ఇచ్చే ప్రతి కానుకను కూడా స్వీకరించారు. అక్కడ భగవంతుడు ఏం చూసాడు అంటే ప్రేమతోనే కూడిన వాళ్ళ కానుక అనేది అది ఎలా ఉన్నా స్వీకరిస్తారనమాట. అందుకని భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమ భక్త్యా ప్రయశ్చతి. తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే నువ్వు ప్రేమతోని, భక్తితోని ఫలమైన, జలమైన లేదా ఒక పండు అయినా సరే, ఏదైనా సరే పుష్పమైన నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను అది స్వీకరిస్తాను అంటున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా అలానే ప్రేమతోని కానుకలిస్తే ప్రతి ఒక్కళ్ళది కూడా స్వీకరిస్తారు. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు తండ్రికి ఏదైనా పుట్టినరోజు గాని, ఏదైనా స్పెషల్ ఫంక్షన్, ఏదైనా స్పెషల్ డే ఉందనుకోండి, అప్పుడు పిల్లలు తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తారు. అయితే ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ కానుక కొనడానికి వాళ్ళు డబ్బులెక్కడి నుంచొచ్చాయి? అంటే ఆ డబ్బుని కూడా తండ్రే ఇస్తాడు. ఎప్పుడో ఒకసారి పాకెట్ మనీ గానో, లేకపోతే తల్లో వాళ్ళకి డబ్బులిస్తేనా పిల్లలు తీసుకొస్తారు. కానీ ఆ కానుక పిల్లలిచ్చిన కానుక తండ్రి ఎంతో ప్రేమతోని స్వీకరిస్తాడు. అంటే అక్కడ ఏం చూస్తాడు తండ్రి? వీళ్ళకి నేనే డబ్బులిచ్చాను. వీళ్ళకెక్కడి నుంచొచ్చాయి? ఎందుకు ఖర్చు చేశారు? అది చూడు. ప్రేమతోని నా పిల్లలిద్దరు కూడా నాకు కానుకలిచ్చారు అని చూస్తాడు తండ్రి. అంటే అక్కడ ఏం చూస్తాడంటే భగవంతుడు కూడా అలానే మన ప్రేమను మాత్రమే చూస్తాడనమాట. అయితే భగవంతుడికి మనం ఇచ్చే కానుక ఎలా ఉంటుందని ఆచార్యులు పోలుస్తూ ఉంటారంటే, ఇప్పుడు సూర్యుడికి మనం ఆరాధన చెయ్యాలనుకోండి, ఏం చేస్తాము? ఇప్పుడు మనం ఎలా ఆరాధన చేస్తాము? ముందుగా నెయ్యి దీపంతోని హారతి చేస్తాము. పుష్పాలు, వీలైతే పళ్ళు, జలము అవన్నీ ఇస్తాము. అంటే ఆయనకి మనం ఇచ్చే ఏ విధమైన అగ్ని అయినా ఆహ్, జ్వ ఏ విధమైన అగ్ని, విధమైన వేడి అనేది తాపం ఎక్కడి నుంచి వస్తుంది? అది వచ్చేది సూర్యుడి నుంచే. సూర్యుడి నుంచి కాకుండా వేరే అగ్ని అనేది ఎక్కడా ఉండదు. అటువంటిది ఆయనకు మనం అగ్నే సమర్పిస్తున్నాము, దీపం సమర్పిస్తుంటే అది స్వీకరిస్తాడాయన. ఆయన మనమిచ్చే భావాన్ని చూస్తాడు తప్పించి, నా దగ్గర లేని వేడా నువ్వు నాకిచ్చేది అని అనుకోడు. అలానే ఆచార్యులు కూడా, భగవంతుడు కూడా మనమేదో గొప్పది ఇస్తున్నామని చూడరనమాట. మనం ఏ భావంతోని ఇస్తున్నామని చూస్తారంతే. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా అంతే. ఆ! ఓహ్! భగవాన్ నువ్వు ఎంతసేపు ఈ హిరణ్యాక్షుడితోని ఆడుకుంటావు.
త్వరగా నువ్వు ముగించి ఆయన్ని సంహరించు. లేదా ఆలస్యం అయితే ఒకవేళ రాత్రి సమయం అయిపోతే హిరణ్యాక్షుడి యొక్క శక్తి ఎంతో పెరిగిపోతుంది. అందుకని ముందుగానే నువ్వు సంహరించు అని చెప్తున్నాడు. అయితే ఆ సంహారము ఆయన మాట్లాడే మాటలు అని ఎలా ఉన్నాయంటే నిష్కపటమైన ప్రేమ భావంతోని ఆయన అభ్యర్థిస్తున్నాడు. అంతే తప్ప భగవంతుడిని ఆయన శాసించట్లేదు, చెయ్యి అని చెప్పట్లేదన్నమాట. అంటే ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా భక్తులయ్యి స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనలు ఉన్నాయన్నమాట. అయితే ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవతలైనా సరే, భక్తులైనా కానీ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏ విధమైన ఏ విధమైన స్వప్రయోజనం కోసమో, ఏ విధమైన కోరికల కోసమో వాళ్ళెప్పుడు కూడా ప్రార్థించరనమాట. కానీ అసురులు ఏ విధంగా ప్రార్థిస్తారు? అసురుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ప్రార్థనలో కూడా ఎవరికో ఒకరి హాని చేయడం వలన వాళ్ళు లాభం పొందాలి అని భావంతోని వాళ్ళు ప్రార్థన చేస్తారు ఉంటారు. ఆ విధమైన ప్రార్థననే అసుర ప్రవృత్తితోని కూడిన ప్రార్థన అంటారు. కానీ భక్తులు ఏ విధంగా భగవంతుణ్ణి సం ప్రసన్నం చేసుకోవడానికి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి కూడిన ఆ ప్రార్థన కూడా వాళ్ళకి భగవంతుడిని కీర్తిస్తూ ఉంటారు తప్ప ఏవి కోరుకోరు. ఈ ప్రార్థనని భక్తులు చేసే ప్రార్థన అంటారు. అయితే దీంట్లో ఏ విధమైన అసుర ప్రవృత్తి అనేది ఉండదు. అయితే ఇంకా ఒకటి ఏమిటి అంటే, భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుడు ప్రసన్నమయ్యి వాళ్ళ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకు భక్తికి దూరం అయ్యే విధంగా, వాళ్ళకు నష్టం చేసే విధంగా ఏ విధమైన కోరికల్ని కూడా భగవంతుడు తీర్చడు. కానీ ఇక్కడ ఈ అసురులు ఎవరిని ప్రార్థిస్తున్నారు? ఈ అసుర ప్రవృత్తి ఉన్న వాళ్ళందరూ కూడా దేవతల్ని ప్రార్థిస్తారు. అయితే ఆ దేవతల్ని ప్రార్థించినప్పుడు, ఆ దేవతలు కూడా వాళ్ళ ఇష్టంతోని ఎప్పుడు కూడా వాళ్ళ కోరికల్ని తీర్చరు. కానీ వాళ్ళు ప్రార్థిస్తున్నారు కాబట్టి, వాళ్ళ కోరిక తీర్చాలి కాబట్టి, వాళ్ళు, వాళ్ళు ఏం కోరుకున్నాదో అది తీరుస్తారు. అయితే ఆ కోరిక తీర్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ అసురులు ఎవరినైతే కోరుతున్నారో, ఎవరి కోరిక అయితే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎవరినైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, చివరికి వాళ్ళకే హాని చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. అసురుల యొక్క కోరికలు ఆ విధంగా ఉంటాయి. ఎవరైతే భక్తులో వాళ్ళకి ఎవరిని నష్టం గాని, హాని గాని చెయ్యకుండా ఇంకెవరికైనా మంచి చేయాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధమైన ప్రార్థనలో ఎంతో భేదం ఉందన్నమాట. ఎప్పుడు కూడా మన ప్రార్థన అనేది ఒకసారి మనం ప్రార్థించాము అంటే, దాన్ని విన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టమున్నా, లేకపోయినా చేసే విధంగా. అంటే ఇప్పుడు భగవంతుడు కొన్ని మన కోరికలు తీరుస్తారు. కానీ మనకు అర్హత ఉన్నా, లేకపోయినా కొన్ని ఇస్తూ ఉంటాడు. కారణము మన భావం ఎంతో ముఖ్యమనమాట. ఈ విధంగానే చూడండి అసుర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఎవరు కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాళీ ఆరాధన చేస్తారంట బెంగాల్‌లో. వాళ్ళకెప్పుడైనా సరే అక్కడ ఉన్న దొంగలు, దోపిడీదారులు కూడా కాళీ ఆరాధన చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళేం కోరుకుంటారు అంటే, నేను ఏ విధంగా అయినా ఈరోజు దొంగతనం చాలా బాగా చేయాలి. వేరే వాళ్ళకి నష్టం చేసి వాళ్ళ డబ్బుని నేను పొందాలి అనే భావనతోని వాళ్ళు ఆరాధన చేస్తూ, ఆ ఆరాధనలో కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే, కొన్నిసార్లు వాళ్ళు జంతు బలులను చేస్తూ ఉంటారు. జంతు బలులు కాకుండా మనం చూడవచ్చు. జడభరతుడిని కాళీమాతకి వధించాలి అనుకుంటారు. దాన్నేమంటారంటే జంతు వధ కాదనమాట. అక్కడ పురుష బలి. అంటే పురుషుడినే ఒక పశువులాగా బలి ఇస్తూ ఉంటారు. అది ఎంతో తమో గుణంతో కూడిన ప్రార్థనలు, ఆరాధనలు. అవి ఎలా ఉంటాయంటే మనం కూడా చూడవచ్చు. చైతన్య మహాప్రభు సమయంలో కూడా అలా కొంతమంది బలి ఇవ్వడం కోసము వాళ్ళ స్వార్థం కోసము కొంతమంది బానిసలుగా చేసుకొని వాళ్ళతోని బలి చేయడము, లేకపోతే వాళ్ళ ఆరాధనలో వీళ్ళని ఉపయోగించుకోవడం అలా చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ తమో గుణంతో కూడినవి. ఈ విధమైన కోరికలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా విష్ణువుని ఆరాధించరు. ఎందుకంటే విష్ణువు ఎప్పుడు కూడా విష్ణు భగవానుడైనా, శ్రీకృష్ణ భగవానుడైనా సరే ఇటువంటి కోరికల్ని తీర్చరు. అందుకని మన ఆరాధన అనేది ఏ విధమైన యాంగిల్‌లో ఉంటుంది. కొంతమంది భౌతికమైన లోకంలో కూడా వాళ్ళకి ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, వాళ్ళకి నష్టం రావాలని వాళ్ళు లేకపోతే ఏ విధమైన వాళ్ళకి విజయం రావద్దని
తమోగుణమైన కోరికతోని కోరుకుంటే, చివరికి ఆ కోరిక యొక్క ఫలితము ఎదుటి వాళ్ళకి ఏం నష్టం చేస్తుందో అది పక్కకుంచండి. నష్టం చివరికి మనకే వస్తుంది. ఇప్పుడు హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొంది, నష్టం ఎవరికొచ్చింది చివరికి? హిరణ్యాక్షుడే భగవంతుడి చేతిలో వధింపబడ్డాడనమాట. అందుకని ఎవరికీ నష్టం వచ్చే విధంగా మనం ఎప్పుడు కూడా కోరికల్ని కోరకూడదు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం మాతాజీ. నెక్స్ట్ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మంజు మోహన్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకము చదవాలా మాతాజీ? లేదు మాతాజీ, ఓన్లీ భావం చదవండి. సెకండ్ కదా మాతాజీ? అవును మాతాజీ. బ్రహ్మదేవుని నాసిక నుండి ఉద్భవించిన వరాహ భగవానుడు తన ఎదుటనే నిర్భీతిగా చరించుచున్న శత్రువు అనగా హిరణ్యాక్షుడు వైపునకు దుముకి అతని చుబుకమును గదతో కొట్టెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏ విధంగా ఉందండి? బ్రహ్మదేవుడి నుంచి నాసిక నుంచి ఉద్భవించాడంట. ఆయన ఎక్కడి నుంచైనా ఉద్భవించగలరు. ఇంతకు ముందు వరాహ భగవానుడేమో బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చారు. అయితే మనకి నరసింహ భగవానుడేమో స్తంభం నుంచి వచ్చారు. అంటే స్తంభం నుంచి ఆవిర్భవించారు. వాళ్ళు ఎక్కడి నుంచైనా ఆవిర్భవించనియండి. ఇప్పుడు వాళ్ళు ఆవిర్భవం చెందిన స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయి ఎప్పుడు కూడా తగ్గిపోదనమాట. అందుకని అందుకని మనము ఒకటి గుర్తుంచుకోవాలి. ఎవరినైనా సరే వాళ్ళ స్థానాన్ని బట్టి, వాళ్ళెక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, చూడ్డానికి ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఎవరిని కూడా ఎదుటి వాళ్ళని మనము జడ్జ్ చేయకూడదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు అని. చూడండి, ఎలాంటి స్థానం నుంచి వచ్చినా, ఎంతో పేదవారైనా సరే, వాళ్ళు ఎంతో గొప్ప గుణాలని కలిగి ఉండవచ్చు. అందుకని ఇక్కడ వరాహ భగవానుడు బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చినంత మాత్రాన ఆయన గొప్పతనం ఏమీ తగ్గిపోదు. ఇంకా ముఖ్యంగా ఏం చూడాలి? ఆయన వరాహ భగవానుడు. మనము ఆయన రూపం ఏమిటండి? సూకర రూపం. అంటే పంది యొక్క రూపము. మనము భౌతికమైన లోకంలో చూస్తే ఎంతో అసహించుకునే జంతువులాగా మనం చూస్తాము. కానీ అటువంటి రూపాన్ని ధరించాడు. ఎటువంటి రూపాన్ని ధరించినా భగవంతుడి యొక్క విలువ ఏమాత్రమూ తగ్గదు. ఇంకొకటి భగవంతుడు మనకి చెప్పాలనుకుంటున్నారు. ఈ మొత్తము ఈ సృష్టిలో ఏ జీవి అయినా సరే, ఏ జీవిలో అయినా నేను ఉంటాను. ఏ జీవి అయినా నాకు సమానమే. మనకి భేదభావం ఉండొచ్చు. పందిని ఒకలాగా, సింహాన్ని ఒకలాగా, ఆవుని ఒకలాగా మనం చూడొచ్చు. కానీ భగవంతుడికి అందరూ ఒకటే. ప్రతి ఒక్కరిలోని జీవుణ్ణి మాత్రమే చూస్తాడు కాబట్టే, భగవంతుడు ప్రతి ఒక్క జీవిని కూడా సంరక్షించడం ఆయన బాధ్యతగా భావిస్తాడు. ఇప్పుడు ఆ విధంగా చూస్తే, చూడ్డానికి పంది ఒక మలం తింటుందో, ఆ బురదలో పొర్లాడుతూ ఉంటుంది. కానీ అది చూడ్డానికి బయటికి దానిలో ఆ దోషాలు కనిపించొచ్చు. ఆ విధంగా చూస్తే మన లోపల ఎన్ని దోషాలు ఉంటాయో, ఆ దోషాలనన్నిటిని కూడా భగవంతుడు పట్టించుకుంటే ఎప్పుడు కూడా మన మొఖమే చూడడు. కానీ భగవంతుడికి ఆ భేదం లేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అనర్థాలు చేసినా, నువ్వు ఈ భౌతికమైన లోకంలోకొచ్చి భగవంతుడిని స్మరించుకోకుండా, నీ ఇష్టమైన నీ భౌతికమైన కోరికల్ని తీర్చుకోవడం కోసం నిరంతరం నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ ధనాన్ని వెచ్చించినా, ఆయన ఏం చేస్తాడంటే, మన మీద కృప చూపించడం కోసము ఈ విధంగా ఎన్నో అవతారాలను ఎత్తి లీలల్ని చేస్తూ ఉంటాడు. భగవంతుడికి ఎప్పుడు కూడా బాహ్యమైన విషయాలతోని పట్టింపు లేదు. మనం కూడా కొన్నిసార్లు చాలా మందిని బాహ్యంగా చూసి వాళ్ళని ఒక అంచనా వేస్తూ ఉంటాం. బాహ్యంగా చూసి ఒక మనిషిని అంచనా వేయడం, తక్కువ చేయడం అనేది ప్రతి ఒక్క భక్తుడు కూడా మానుకోవాలి. భక్తులకి ఈ ద్వంద్వాలని చూడడం మానివేయాలి. ముఖ్యంగా బాహ్యంగా చూసి ఒక మనిషిని అంచనా వేయకూడదు. మనిషి అంతరంగం ఏమిటో వాళ్ళని అర్థం చేసుకొని స్టడీ చేసిన తరువాతే ఆ మనిషి గురించి ఒక అంచనాకి రావాలి. అయినా సరే అంచనాకి వచ్చాం, వాళ్ళలో ఎన్నో అనర్థాలు ఉన్నాయన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఆచార్యులు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారంటే, మనము ఒక ఒక కొంగలాగా, మరియు ఒక కోడిలాగా, ఒక కొండ చిలువలాగా ఉండాలంట. అంటే ఏమిటి అంటే, ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, ఒక కోడిని చూడండి, ఎంతో బురద ఉన్నా, మట్టి ఉన్నా,
వాటన్నిటిలోంచి కూడా తనకి ఏం కావాలో అదే తీసుకుంటుంది ఆహారంగా. మిగిలినవన్నిటిని కూడా అలా వదిలేస్తుంది. పట్టించుకోదు. అలానే మనం కూడా మన ఎదుటి వాళ్ళలో ఉండే మంచిని మాత్రమే గ్రహించాలి. చెడుని వదిలేయాలి. ఇప్పుడు ఎవరిలో ఏదైనా చెడు ఉందనుకోండి, అది సరిదిద్దాల్సిన బాధ్యత అనేది మనది కాదు. ఎవరైతే వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత ఉందో వాళ్ళు చూసుకుంటారు. అది మనకి సంబంధం లేదు. మనం ఏం చూడాలి? వాళ్ళలో ఏం మంచి ఉంది? నేనేం మంచి గ్రహించొచ్చు. వాళ్ళలో ఉన్న ఏ మంచి నేను స్వీకరించడం వలన నా భక్తి జీవితానికి నాకు పురోగతి అవుతుంది. అది మాత్రమే మనం స్వీకరించాలి. అయితే ఒక కొంగ ఎలా చేస్తుంది అంటే, ఒక కొంగ జీవితాంతం అది అది ఒక కొలల్లో ఉంటుందండి. అంతా కూడా బురద. దాని చుట్టూ కూడా ఎన్నో చేపలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఎన్ని చేపలు తిరుగుతూ ఉన్నా, అది ఒక తపస్సు చేస్తుందంట కొంగ. అంటే ఏమిటి? కదలకుండా సైలెంట్‌గా అలా నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే దానికి కావాల్సిన పెద్ద చేప వస్తుందో, దాన్ని చటుక్కున పట్టుకొని ఆహారంగా భుజిస్తుంది. మనము కూడా మన జీవితంలో మనము మన చుట్టూ ఎన్నైనా ఉండనివ్వండి. ఎన్నో చిన్న చిన్న చేపలు ఉంటాయి. అది ఏమిటి? మనకెవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. ఈ దేవుడిని పూజించండి. ఆ దేవత ఆరాధన చెయ్యండి. మీరు ఈ పూజ చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది. ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఈరోజు ఆహ్, ఈరోజు మీరు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించండి. మీరిది పొందుతారు. ఈ మంత్రం పఠించండి. దానివల్ల ఈ ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా ఏం కోరుకుంటామో అది ఇచ్చే చిన్న చిన్న చేపల్లాంటివి. కానీ కృష్ణ భక్తి అనే పెద్ద చేపని పట్టుకోవాలి. దానికి మనము ఇవన్నీ మన చుట్టూ ఉన్న, మన చుట్టూ ఎటువంటి మనుషులు ఉన్నా, ఎటువంటి వాళ్ళు మన చుట్టూ చెరిస్తూ ఉన్నా, ఎటువంటి ఆహ్, సెన్స్ గ్రాటిఫికేషన్స్ కోరికలు తీర్చుకునే సందర్భాలు రావచ్చు. లేకపోతే కొన్నిసార్లు దేవీ దేవతల ఆరాధనలు చేయడం వల్ల మన కోరికలు తీరుతాయి. నిజంగా లేకపోతే అక్కడికి వెళ్తే ఎవరో బాబా ఉన్నారు. ఆయన మన కోరికలు తీరుస్తాడు. ఆయన మనకి ఒక మంత్రం ఇస్తాడు. ఒక విభూది ఇస్తాడు. అలాంటివన్నీ చిన్న చిన్న చేపలన్నమాట. వాటినెప్పుడు కూడా మనం పట్టించుకోకూడదు. కృష్ణ చైతన్యం అనే ఒక పెద్ద చేపని పట్టుకుంటే కొంగకెలా కడుపు నిండుతుందో, ఇప్పుడు మనం కోరుకునే ఈ చిన్న చిన్న కోరికలన్నీ కూడా ఆటోమేటిక్‌గా కృష్ణ భక్తిలో తీరిపోతాయి. ఈ కృష్ణ భక్తిలోకి వచ్చినప్పుడు ఇంకా పొందాల్సింది చేయవలసిన ఆరాధన కానీ, పూజ కానీ, చేయవలసిన సంతర్పణ కానీ ఇంకా ఏమీ మిగిలి ఉండదు. కేవలం కృష్ణ భక్తే అన్నిటికీ మూలం. అది పొందాలి తప్ప, చిన్న చిన్న చేపలతోని మనము సంతృప్తి పడొద్దు. వాటి పట్ల మోహానికి గురి కాకూడదు. ఇంకొకటి కొండ చిలువ ఎలా ఉంటుందంటే, తన దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోండి ఆహారము, అది సైలెంట్‌గా, మత్తుగా ఓ దగ్గర పడుకొని ఉంటుంది. దాని దగ్గరికి ఏదైనా ఒక ఆహారం వస్తే తప్ప అది స్వీకరించదు. ఆహారం కోసం ఎక్కడికో వెళ్ళడము, పరిగెత్తడము, సంపాదించుకోవడము చెయ్యదు. వేరే పాములు చేస్తాయి కానీ కొండ చిలువ అలా కాదు. కానీ దాని దగ్గరికి ఏదైనా వచ్చిందనుకోని, చటుక్కున పట్టుకొని మింగేస్తుంది. అలా మనం ఉండాలి. ఇప్పుడు మనం ఏమిటి, మనకు మనకున్న అర్హతను బట్టి శ్రీకృష్ణ భగవానుడు మనకు ఎన్నో ఇస్తాడు. అయితే కొందరికి ఎక్కువివ్వచ్చు, కొందరికి తక్కువ ఇవ్వచ్చు. కానీ ఈ తక్కువిస్తున్నాడా, ఎక్కువిస్తున్నాడా ఎదుటి వాళ్ళతోని, పక్కన వాళ్ళతోని పోల్చుకొని ఎప్పుడు కూడా మనము ఈ పోలిక వలన ఎప్పుడు కూడా మనము ఆహ్, భౌతికమైన కోరికలతోని ఎవరి దగ్గరకో వెళ్ళడమో, భగవంతుడిని కోరుకోవడమో చేయకూడదు. ఒకవేళ కొన్ని తప్పని పరిస్థితుల్లో మనకు ఆ కోరిక తీరితే మనం భక్తి జీవితంలో పురోగతి చెందుతాము. మనం మనశ్శాంతిగా ఉంటాము. అది అవసరము అనుకుంటే అటువంటి తప్పనిసరి కోరికలు తప్ప అనవసరమైన చిన్న చిన్న కోరికల్ని మనం కోరకూడదు. మనకి ఏం కావాలో, మనకి ఏం అర్హత ఉందో భగవంతుడే మనకిస్తాడు. ఇప్పుడు కొండ చిలువ నేను సైలెంట్‌గా అది ఒక దగ్గర పడుకున్నంత మాత్రాన భగవంతుడే దాని దగ్గరికి ఆహారాన్ని పంపిస్తాడు. ఈ 84,00,000 జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవికి కూడా ఆహారాన్ని ఇచ్చేదెవరు? భగవంతుడే. అలాగే దానికి కూడా ఇస్తాడు. అందుకని అదేం తాపత్రయపడదు. దానికోసం ఎక్కడికో కూడా వెళ్ళదనమాట. అందుకని మనము ప్రతి ఒక్క జీవి నుంచి నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంటుంది. అది నేర్చుకోవాలి తప్ప, ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులని ఎంచుతూ భక్తి జీవితంలో మన పురోగతిని మనం ఆపుకోకూడదు.
ఏ విధమైన ఒక నింద కానీ, ఏ విధంగా ఎవరినైనా తప్పు పట్టడము, లేకపోతే తప్పుల్ని ఎంచడము, మన చుట్టుపక్కల గూడా ఎంతో మంది మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళే 99% మంది ఉంటారు. వాళ్ళని నిందించడం వల్ల, వాళ్ళని తప్పులు పట్టడం వలన మనకేమొస్తుంది? మనము భక్తి జీవితంలో పురోగతి చెందకుండా ఉంటాము. భక్తిలో పతనమవుతాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోని ఆహ్, దోషాల్ని పట్టించుకోకుండా వాళ్ళతో సామరస్యంగా ఉంటూ భక్తి జీవితంలో పురోగతి చెందే వాళ్ళంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, మనకి సామాన్యంగా చెప్తూ ఉంటారు. ఎవరినైనా ఒకళ్ళని వివాహం చేసుకోవడము అంటే, ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం కాదు. మనకి సినిమాల్లో కూడా డైలాగులు వింటూ ఉంటాం ఎక్కువగా. మనకు కూడా నిత్య జీవితంలో తెలుసు. ఒక వ్యక్తిని కాదు వివాహం చేసుకోవడం, ఒక బంధం ఏర్పరచుకునేది ఒక వ్యక్తితో కాదు. ఒక కుటుంబంతోనే బంధం ఏర్పరచుకుంటాం. అందుకని మనం వివాహం చేసుకునే వ్యక్తితో పాటు ఆ కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. ఇప్పుడు మనం అందరం కూడా బంధం ఎవరితో ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం? శ్రీకృష్ణ భగవానుడితోని. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడితోని బంధం ఏర్పాటు చేసుకోవాలనుకుంటామని, ఆయనొక్కడే చాలు, నేను ఆయనతోనే ఉంటాను, నేను ఆయన్నే ఆరాధిస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ చుట్టుపక్కల వాళ్ళతో నాకే సంబంధం? వాళ్ళని నేను పట్టించుకోను. వాళ్ళు ఎలా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, మాట్లాడను. అందుకని నేను అందరితోని నచ్చదు కాబట్టి గొడవ పెట్టుకుంటాను. వాళ్ళతోని బంధాన్ని సరిగ్గా ఏర్పాటు చేసుకోను అని అంటే, అలాంటి వాళ్ళంటే కృష్ణుడికి అస్సలిష్టం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గోలోక బృందావనానికి వెళ్ళి, అక్కడ మనది కూడా భక్తుల కుటుంబం. అది ఇక్కడ ఉన్న వాళ్ళకంటే, ఇప్పుడు ఈ భౌతిక జీవితంలో ఉండే జీవులు ఎంత అంటే చాలా కొంత. కానీ భగవద్ధామంలో ఉండేవాళ్ళు ఇక్కడ 1/4 వంతు మంది ఉంటే, భగవద్ధామంలో 3/4 వంతు మంది జీవులు ఉంటారు. ఇక్కడికంటే అక్కడే ఎన్నో కోట్ల మంది ఉంటారు. మరి నీకిక్కడ ఉన్న భక్తులు నీకు నచ్చకపోతే, వాళ్ళతో కలిసి నువ్వు సేవ చెయ్యలేకపోతే, అక్కడికి నువ్వు వెళ్లి ఎలా సేవ చేస్తావు భగవద్ధామంలో? భగవద్ధామంలో ఎవరిని కూడా తప్పు పట్టాము, ఎవరినైనా సేవలో అయినా మనము నిందించాము, లేకపోతే మన సీనియర్స్‌ని దాటుకొని మనం ముందుకు వెళ్లి సేవ చేయాలి అని చూసామంటే, అవన్నీ కూడా అపరాధాలు అవుతాయి. అపరాధం అంటే ఏమిటి? మనం చాలా సార్లు చర్చించుకున్నాం. రాధ అంటే శ్రీమతి రాధారాణి. అపరాధ అంటే శ్రీమతి రాధారాణికి మనల్ని దూరం చేస్తుంది. అక్కడికి వెళ్లి భక్తుల పట్ల మన సీనియర్ భక్తుల పట్ల మనము అపరాధం చేశామనుకోండి, ఎప్పటికి కూడా రాధాకృష్ణుల యొక్క ప్రేమ పొందలేము. వాళ్ళ సేవని మనం పొందలేము. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళతోని మనం సామరస్యంగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ సీనియర్స్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి తప్ప, మనము ఎవరిని కూడా నిందించకుండా ఉండదు. అందుకని ఇక్కడ మనము ముఖ్యంగా, ముఖ్యంగా 3వ శ్లోకం ఈ విధంగా మనము ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎలా ఉన్నారు? అనేది కాకుండా, మనము వాళ్ళలో బయటికి కనిపించేది కాకుండా, వాళ్ళ గొప్పతనాన్ని మాత్రము వాళ్ళలో ఉన్న లోపల యొక్క వ్యక్తిని తెలుసుకొనే వాళ్ళ గొప్పతనం తెలుసుకోవాలి. అంతే తప్ప బయట నుంచి అంచనా వేయకూడదు. ఇక్కడ వరాహ భగవానుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ముఖ్యమైన విషయం కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆయన బ్రహ్మదేవుడి నుంచి నాసిక నుంచి వచ్చిన ఆయన యొక్క గొప్పతనం ఏమాత్రం కూడా తగ్గిపోదనమాట. నెక్స్ట్ మనము 3వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ. దుర్గా భవాని మాతాజీ మీరు హరే తాత్పర్యం. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. కానీ దానవుని గదచే ప్రతిఘటించబడి భగవానుని గద చేజారిపోయాను. గిరగిరా తిరుగుచు క్రింద పడినప్పుడు అది తేజోమయముగా కనిపెట్టాను. ఆ గద ఆశ్చర్యకరముగా ప్రకాశించుట పరమాద్భుతమే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఇక్కడ ఏమంటున్నారు? భగవంతుణ్ణి ప్రతిఘటించే క్రమంలో ఆయన చేతిలోంచి గద అనేది చేజారిపోయింది. చేజారిపోయి అది గిరగిరా తిరుగుతూ కింద పడిపోయిందంట. ఆ గద ఎలా ఉంది అంటే అది భగవంతుడి యొక్క గదండి. ఆయన దానవుడి యొక్క కథ కాదు. భగవంతుడి యొక్క కథ ఎంతో తేజోమయంగా ఉంది. అది గిరగిరా తిరుగుతూ కింద పడుతూ ఉన్నా కానీ, దాని యొక్క తేజస్సు, ప్రకాశం మాత్రం ఏమి తగ్గలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం మాతాజీ 4th శ్లోకం తాత్పర్యం చదవండి. జనని మాతాజీ.
హరే కృష్ణ మాత. హరే కృష్ణ. 4వ శ్లోకం మాత. అవును మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవ. నిరాయుధుడగు శత్రువును ఎటువంటి అడ్డు లేకుండా దాడి చేయుటకు చక్కటి అవకాశమును పొందినప్పటికీ ఆ దానవుడు యుద్ధ ధర్మమును గౌరవించును. ఆ రీతిగా అతడు దేవదేవునికి క్రోధమును కలిగించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాత. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి మనం. ఏమిటి అంటే, ఎప్పుడైతే భగవంతుడి చేతిలోని గద కింద పడిపోయిందో, ఆయన నిరాయుధుడయ్యాడు కదా, నేను ఎలా అయినా మళ్ళీ యుద్ధం చేసి ఈజీగా ఓడించొచ్చు అని రాక్షసుడు, అసురుడైనా సరే ఆయన అలా భావించలేదు. ఆయన నిరాయుధుడైతే ఆయన మీద దాడి చెయ్యకుండా ఆగిపోయాడనమాట. మనం చూస్తే భౌతికమైన లోకంలో ఎవరు కూడా ఎదుటి వాళ్ళ స్థితిని బట్టి దాడి చేయాలి తప్ప, వాళ్ళు ఈ విధంగా స్థితిలో ఉంటే చెయ్యకూడదు. దానవుడైనప్పటికీ దాన్ని పాటిస్తూ ఉన్నాడు. కానీ ఈ భౌతికమైన లోకంలో యుద్ధాలు చూస్తే ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండవన్నమాట. ఏ విధంగా ఎదుటి వాళ్ళని గెలవచ్చు అనేది మాత్రమే ఉంటుంది. కానీ ఆ సమయంలో, ఆ కాలంలో అసురులైనా సరే ప్రతి ఒక్క యుద్ధ నియమాన్ని కూడా పాటించేవారు. అందుకనే వాళ్ళలా పాటిస్తున్నారు కాబట్టే వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతున్నారు. నెక్స్ట్ మాతాజీ 5వ శ్లోకం తాత్పర్యం చదవండి. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత ప్రణామాలు. భగవానుని గద క్రింద పడగా ఋషి దేవగణమునందు ఆహాకారములు చెలరేగను. పిదప వరహాదేవుడు దానవుని ధర్మనీతిని ప్రశంసించి తన సుదర్శన చక్రమును స్మరించెను. హరే కృష్ణ మాత. ఎప్పుడైతే భగవానుడి యొక్క గద కింద పడిపోయిందో, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? చూసే వాళ్ళందరూ కూడా దేవతలు అన్నమాట. వాళ్ళు భయపడి హాహాకారాలు చేశారంట. ఎందుకంటే హిరణ్యాక్షుడు అంటే వాళ్ళకి ఎంతో భయం. వాళ్ళు హిరణ్యాక్షుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలను చూస్తే మొత్తం అందరూ అలా భయపడేవారనమాట. స్వయంగా భగవంతుడని వరాహ భగవానుడు తెలిసినా ఆయన్ని వధించే వరకు కూడా వాళ్ళు నిలవలేకపోతున్నారన్నమాట. అందుకని వాళ్ళందరూ కూడా ఆహాకారాలు చేశారు. కానీ భగవంతుడు మాత్రము ఆ దానవుడి యొక్క నిరతిని ప్రశంసించి సుదర్శన చక్రాన్ని కూడా స్మరించారు. ఎందుకంటే ఆయన చేతిలో ఇప్పుడు గద లేదు కాబట్టి ఆయన ఇప్పుడు సుదర్శన చక్రాన్ని స్మరించారనమాట. నెక్స్ట్ 6వ శ్లోకం మాతాజీ చదవండి. శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. అస్తమునందు సుదర్శన చక్రం తిరుగాడుచుండగా భగవానుడు హిరణ్యాక్షునిగా అనగా అధముడగు స్థితి తనయుడు జన్మించిన స్వపార్షదునితో క్రీడించుచున్నప్పుడు అన్ని దిక్కుల నుండి విచిత్ర వాక్కులు వినవచ్చెను. విమానముల నుండి సమస్తమును వీక్షించుచున్న ఖేచరులు భగవాన్ని కూర్చిన నిజమైన జ్ఞానమును కలిగి ఉండగా నీకు జయమగు గాక, ఈ దానవుని సంహరించి వేయుము, ఇతనితో ఇక క్రీడ వలదు అనుచు ఆక్రందించి. హరే హరే కృష్ణ మాత. ఇక్కడ ఏమంటున్నారండి? ఆయన హస్తంలో ఎప్పుడైనా సుదర్శన చక్రం తిరగాడుచున్నదో అప్పుడు భగవానుడు హిరణ్యాక్షుడిగా జన్మించిన ఆయన ఎవరండి? స్వపార్షదుడు అంటే భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు అయిన జయా విజయంలో ఒకరు. అయితే వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి ఆయనతోని యుద్ధం చెయ్యగలుగుతున్నారు. ఆయన క్రీడించుచున్నాడు. ఇప్పుడు భగవంతుడి యొక్క భక్తులు కాకుండా ఇంకా ఎవరితోని కూడా ఆయన ఆ విధంగా అంతసేపు యుద్ధం చేయరు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అంటే, ఒక్క సెకను మనం చూడండి, కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, హీరో ఒకసారి విలన్ ని కొడితే ఒక్క దెబ్బకే పడిపోతాడు. అలా ఒక్క దెబ్బ కూడా చాలండి, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళైనా పడిపోతారు. కానీ ఇక్కడ హిరణ్యాక్షుడు పడిపోవట్లేదు, ఆయనతోని క్రీడిస్తున్నాడు. ఆయనేమో యుద్ధమే చేస్తున్నాడు, భగవంతుడు క్రీడిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన యుద్ధం చేయగలిగిన శక్తి భగవంతుడితో సమానంగా కేవలం భక్తులకి మాత్రమే ఉంటుంది. ఈ ఇద్దరు దానవులు కూడా అంతకుముందు జన్మలో జయా విజయలు, వాళ్ళు ఎంతో శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు కాబట్టే భగవంతుడి యొక్క ముఖత నిలబడి వాళ్ళు యుద్ధం చేయగలిగే శక్తిని కలిగి ఉన్నారనమాట. అయితే అన్ని దిక్కుల నుంచి భగవంతుడి యొక్క క్రీడని చూసి అందరు కూడా అంటున్నారనమాట, ఇంకా ఓ భగవాన్, ఇంకా మీ క్రీడ చాలు, త్వరగా ఆయన్ని వధించండి. ఆ విధంగా
మీకు తొందరగా జయము కలుగు కాక అని వాళ్ళందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మాతాజీ 7th శ్లోకం ఎం శిరీష మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మఫలాశలోచనుడగు భగవానుడు సుదర్శన చక్రధారి అయి తన ఎదుట నిలబడుటను గాంచినప్పుడు దానవుని ఇంద్రియములు క్రోధముతో కంపించెను. పన్నగము వలె ఉసకొట్టుచు అతడు గొప్ప రోషముతో పెదవిని కొరికెను. హరే కృష్ణ. ఇక్కడ చూడండి మాతాజీ, ఇక్కడ భగవంతుని ఎలా పోలుస్తున్నారంటే పద్మపలాశ లోచనుడకు భగవానుడు సుదర్శన చక్రధారి అయి ఉన్నాడు. అంటే ఆయన పొందిన రూపము, తీసుకున్న అవతారము అది స్వయంగా ఎటువంటి అవతారం అండి? భగవంతుడి యొక్క అవతారం వరాహ అవతారం. అటు అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నారంటే పద్మపలాశ లోచనుడకు బ్రహ్మదేవుడు. అంటే ఆయన ముఖము, ఆయన కళ్ళు, ఆయన పాదపద్మాలు అన్ని పద్మంలాగా ఉన్నాయంట. అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఆ రూపం అనేది ఈ భౌతికంగా మనం చూసే జీవుల రూపాల కంటే ఎంతో భిన్నమైనది, ప్రత్యేకమైనది, పవిత్రమైనది, దివ్యమైనది. అది భౌతికమైన రూపం కాదు, ఆధ్యాత్మికమైన రూపం. అందుకే ఆ విధంగా మనకి వర్ణిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ శుకదేవ గోస్వామి మైత్రేయముని చెప్తూ ఉన్నారు విదురుడికి ఈ మొత్తము సంవాదం కూడా. ఆ విధంగా ఆయనని చూస్తే మనకి భక్తులకేమో ఆ విధమైన భావం ఉంటుంది. కానీ అక్కడ ఉన్న హిరణ్యాక్షుడికి, అసురుడికి ఆయన చూస్తూ ఉంటేనే ఆయన ఇంద్రియాలని కోపంతోని కంపించి ఒక పాము ఎలా బుస కొడుతుందో అలా కోపంతోని బుస కొడుతూ ఉన్నాడంట హిరణ్యాక్షుడు స్వయంగా. నెక్స్ట్ మాతాజీ 8వ శ్లోకం తాత్పర్యం చదవండి. సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భయంకరమగు ద్రష్టలు కలిగిన ఆ దానవుడు దహింపజేయునున్నట్లుగా దేవదేవుని తీక్షణముగా గాంచెను. అతడు ఒక్కమారు గాలిలోకి ఎగిరి నీవు ఇక చచ్చితివి అని పలుకుతూ తన గదను భగవానుడిపై విసిరెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఎలా ఉన్నాయంట భగవంతుడి యొక్క దంష్ట్రలు అంటే కోరికలు ఎంతో పెద్దగా కోరలు కలిగి ఉన్నాడు ఆయన అసురుడు. అంటే అసురులకు ఆ విధంగా ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు ఈ హిరణ్యాక్షుడి కంటే హిరణ్యకశిపుడి కంటే గొప్ప అసురులే ఉన్నారు. కానీ వాళ్ళలాగా కోరలు లేవు. అంటే ఏమిటి? అప్పటి కాలంలో అసురులు అంటే వాళ్ళ వేష భూషణాలని బట్టి వాళ్ళని గుర్తించవచ్చు అనమాట, వీళ్ళు అసురులు అని. కానీ ఇప్పుడు మనం అలా ఏం గుర్తించలేమండి. అందరు చూడ్డానికి ఒకేలాగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ యొక్క గుణగణాలు అనేవి అసుర గుణగణాలతోని ఉంటాయి. అందుకని ఇప్పుడు మనము వాళ్ళ గుణగణాలని ఎదుటి వాళ్ళవి అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళ యొక్క చూడగానే వాళ్ళ గుణగణాలని, వాళ్ళ యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకోవాలి అంటే సామాన్యంగా అందరికీ అది సాధ్యం కాదు. ఎవరైతే కొంచెమైనా ఎదుటి వాళ్ళని స్టడీ చేయగలిగే శక్తి సామర్థ్యాలు కొంతైనా ఉండాలి, అనుభవం ఉండాలి. సామాన్యులకు అది సాధ్యం కాదు. అదే ఎవరైతే భక్తులో, ఎవరైతే భక్తి జీవితంలో పురోగతి చెందుతూ ఉంటారు, ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎదుటి వారిని చూడగానే వాళ్ళని ఒక అంచనా వేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏమిటి, వాళ్ళ గుణగణాలు ఏమిటి అని ఒక అంచనాకి రాగలము. అది కేవలం భగవంతుడి యొక్క కృప వల్ల వస్తుంది. భగవంతుడి కృప వలన మనం ఆ విధంగా పొందాలి అంటే ప్రతిరోజు తప్పకుండా భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యాలి. భగవంతుడి నామస్మరణకి మనం వెచ్చించే ఒక మాలకి సమయం 6 నుంచి 6 నిమిషాలు, కొంతమందికి 7 నిమిషాలు కూడా పడుతుంది. అంతే. కానీ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కోసము చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సైకాలజీలు చదువుతూ ఉంటారు. అర్థం చేసుకోవడానికి ఏవో కోర్సులు చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ గుణగణాలని నువ్వు ఎంతో కష్టపడి కోర్సులు చేసి వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఏదో సెషన్లు అటెండ్ అయ్యి అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. మనం కేవలం ఒక్క మాల జపించినా కానీ ఈ సైకాలజిస్టులు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడగానే అంతకంటే గొప్పగా మనం అర్థం చేసుకోగలం. కేవలం భగవంతుడి యొక్క కృప. మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతూ ఉంటే ఒక్కొక్కటి మనకి అర్థమవుతూ ఉంటాయి. భగవంతుడి గురించి అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళని గురించి కూడా మనం అర్థం చేసుకోగలం. దానికి ఒకటి
ఒకటే ఒక్క కారణము, ఒకటే ఒక్క మనం చేయవలసిన ఒక్కటే ఒక్క పని ఏమంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో సామాన్యమైన మానవులలో లేని శక్తి సామర్థ్యాలు భక్తులలో కనిపిస్తాయి. మీరు చూడండి, మీరు అనుభవం చెందుతారు. చూసి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి భక్తులకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయంటే, ఉదయం 3 గంటలకు లేచినా సరే, నైట్ 12 గంటల వరకు కూడా అలుపు లేకుండా వాళ్ళు సేవ చేయగలరు. సామాన్యమైన వాళ్ళని చూడండి 2, 3 గంటలు ఏమన్నా పని చేస్తే వాళ్ళకి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అంటే వీళ్ళు అలసిపోరా అండి అంటే వీళ్ళు కూడా అలసిపోతారు. కానీ భగవంతుడి సేవలో పొందే ఆనందం అనేది అలుపు లేకుండా సేవ చేయడానికి ఆ శక్తిని ఇస్తుంది. అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు. ఎప్పుడైనా స్పెషల్ డేస్‌లో, ఫెస్టివల్స్‌లో, టెంపుల్ ప్రోగ్రామ్స్‌లో కొంతమందికి సర్వీసులు ఇస్తుంటారు. వాళ్ళు అలానే చేస్తారు. 3 గంటల నుంచి 12 గంటల వరకు ఆగకుండా సర్వీస్ చేస్తారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పోనీ ఇంతకుముందు వాళ్ళకి ఆ శక్తి ఉందా? అంటే లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం భగవంతుడి యొక్క నామం. భగవంతుడి యొక్క నామం జపిస్తూ భక్తుల సాంగత్యంలో కనుక మనం సేవ చేస్తే ఎంత సేవ అయినా చేయగలం. ఈ శక్తి సామర్థ్యాలు సామాన్యులలో లేనివి మనకెలా వచ్చాయి? భక్తులకి ఎలా వస్తాయంటే కేవలం భగవంతుడి యొక్క కృప. ఆయన నామం యొక్క శక్తి. అది నామం వల్ల వచ్చిన శక్తి అన్నమాట. అందుకని భగవంతుడి యొక్క నామము ఎంతో గొప్పది. నెక్స్ట్ 9వ శ్లోకము గీతా శ్రీకాంత్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓ సాధు మహాత్మా విదుర, సర్వయజ్ఞ భోక్తయగు వరాహ భగవానుడు తన పైకి ఆ గద తుఫాను వేగంతో వచ్చినప్పటికీ శత్రువు వీక్షించుచుండగా దానిని క్రీడగా ఎడమకాలతో త్రోసివేశాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారు? సాధు మహాత్మా విదుర. ఎవరు చెప్తున్నారండి? మైత్రేయ మహాముని చెప్తున్నారు. సర్వ యజ్ఞమునకు భోక్తయగు వరాహ భగవానుడు తనపైకి గద తుఫాను వేగంతో వచ్చినప్పటికీ శత్రువు వీక్షించుటగా దాన్ని క్రీడగా ఎడమ కాలితో తోసివేసెను. ఒక క్రీడగా భావిస్తున్నారనమాట భగవంతుడు. ఇదంతా ఒక యుద్ధంగా భావించట్లేదు. ఎందుకు ఆయన క్రీడగా భావిస్తున్నారు అంటే భగవంతుడికి ఈ ఆనందాన్ని ఇవ్వడం కోసమే స్వయంగా జయా విజయలు ఈ విధంగా రాక్షసుల రూపంలో వచ్చారు. అందుకని ఆయన క్రీడిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నప్పటికీ వాళ్ళ కోరికని కూడా భగవంతుడు తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళతోని క్రీడిస్తూ ఉన్నాడన్నమాట. నెక్స్ట్ 10వ శ్లోకం మాతాజీ. మాతాజీ శిరీష మాతాజీ లేరు. నెక్స్ట్ స్వప్న సామ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. భాష్యము. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. పిదప భగవానుడు ఇట్లు పలికెను, నన్ను జయింప తహతహలాడుచున్నందున ఆయుధమును పట్టి తిరిగి యత్నింపుము. ఆ రీతిని పంతమాడుగా దానవుడు తన గదను భగవానునిపై విసురుచు మరలా బిగ్గరగా గర్జించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ చూడండి, స్వయంగా భగవంతుడే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, ఆయన గొప్పతనం తెలుస్తూ ఉన్నా, కానీ ఈ హిరణ్యాక్షుడు భగవంతుడితో యుద్ధం చేయడంలో ఏమాత్రం ఆగడం లేదు. నేను ఎలా అయినా సంహరిస్తాను అని భగవంతుడి మీదకి దూకుతూ ఉన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ దానవ ప్రవృత్తి ఉంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మంచి విషయాలు ఏవి కూడా వినిపించవు అన్నమాట. మంచి విషయాలు వినిపించవు, కనిపించవు. ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. దానవ ప్రవృత్తి ఉన్న ఈ స్వభావం ఉన్న వాళ్ళని వాళ్ళు భగవంతుడికి ఏ విధంగా శరణాగతి పొందకుండా వాళ్ళలో ఉండే ఈ అసుర గుణాలని తీసివేయడం అనేది అతి కష్టమైన విషయం. వాళ్ళలో ఉన్న అసుర గుణాలని ఎవరు కూడా తీసివేయలేరు. కానీ మనం అందుకనే చెప్తూ ఉంటాం, ఎన్ని మాటలు చెప్పినా ఎవరిని కూడా మనము కొంచెం కూడా మార్చలేమండి అని అందరూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల గురించి గాని, బయటి వాళ్ళ గురించి గాని చెప్పుకొని. అంటే ఏమిటి? నువ్వు భగవంతుడికి శరణాగతి పొందకుండా, ఆయన నామస్మరణ చెయ్యకుండా ఎవరిలో కూడా ఇంత మార్పు కూడా రాదు. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళ మీద త్రిగుణాల ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావానికి అనుగుణంగానే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ కర్మల్ని చేస్తూ ఉంటారు. వాళ్ళలో కొంత కూడా మార్పు అనేది రాదు. మార్పు రావాలి అంటే వాళ్ళు
భగవంతుడికి శరణాగతి పొందాలి. ఆయన నామస్మరణ చేయాలి. లేకపోతే భక్తుల సాంగత్యంలో ఉండాలి. లేకపోతే ఎంతో కొంత భగవంతుడి సేవ గాని, భక్తుల సేవ కానీ చేయాలి. అప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఇదంతా వాళ్ళు చెయ్యలేరు అంటే కనీసం భగవంతుడు ప్రసాదం ఇస్తే కొన్ని రోజుల్లో వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ 11వ శ్లోకం మాతాజీ. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. గద తన పైకి వచ్చుటను గాంచి భగవానుడు స్థిరముగా నిలిచి ఖగరాజగు గరుడు పన్నగమును పట్టినంత సులభముగా దానిని పట్టుకుంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎంత సులభంగా పట్టుకున్నాడంటే ఆయన ఒక ఖగరాజగు గరుడుగు పన్నగాన్ని పట్టుకున్నట్టు. అంటే గరుత్మంతుడు ఒక పామును పట్టుకోవాలి అంటే అది ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఒక సెకండ్‌లో ఇలా పట్టేసుకుంటాడన్నమాట. అలానే తన పైకి వచ్చు తన పైకి వచ్చుటను గాంచి అంటే ఏదో ఆయన ఆయుధంతోని గదతోని భగవంతుడు పైకి వస్తున్నాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. ఆయన ఎంత ఫోర్స్ తోని గదని విసిరినప్పటికీ ఒకే ఒక్క సెకండ్‌లో ఇలా పట్టేసుకున్నాడన్నమాట. అలా పట్టుకున్నప్పుడు అది చూడగానే హిరణ్యాక్షుడికి ఏమనిపించింది? భగవంతుడు ఇంత సులభంగా పట్టుకోగానే ఆయన యొక్క ఈగో హర్ట్ అవుతుందన్నమాట. దాని గురించి మనకి ఎలా వివరిస్తున్నారో చూద్దామండి. నెక్స్ట్ శ్లోకము లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ విధముగా తన పౌరుషమును దెబ్బతినగా ఆ మహా దైత్యుడు మిగుల అవమానితుడై ముఖము చూపించుకొనలేకపోయాను. భగవానుడు అతని గదను తిరిగి ఇవ్వదలిచినప్పుడు దానిని అతడు నిరాకరించను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఏమైంది ఇక్కడ? ఆయన ఏమనుకున్నాడు అంటే భగవంతుడు అలా పట్టుకోగానే హిరణ్యాక్షుడికి ఎంత అవమానంగా అనిపించిందనమాట. పూర్తిగా ఆయన అహంకారం దెబ్బతిన్నది. అందుకని నేను ఇంత ఫోర్స్‌తోని ఇస్తే నువ్వు అలా సెకన్‌లో అలా ఎలా పట్టేసుకున్నాడు అని ఆయన ఈగో హర్ట్ అయ్యి మళ్ళీ ఆయనకి తిరిగి గదని ఇవ్వాలని ప్రయత్నం చేసినా గాని భగవంతుడు ఆయన స్వీకరించలేదన్నమాట. నెక్స్ట్ 30 శ్లోక మాతాజీ. శ్రీదేవి అడప మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. అప్పుడు అతడు ప్రజ్వరిల్లు అగ్నివలే ఘోరముగానున్న ఒక త్రిశూలమును గొని ఎవరేని తన తపోబలమును వైరభావముతో బ్రాహ్మణునిపై ప్రయోగించి రీతిగా దానిని యజ్ఞ భోక్తయగు భగవానునిపై విసిరెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనము ముఖ్యమైన విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన మళ్ళీ గద పడిపోయింది కదా, మళ్ళీ త్రిశూలాన్ని పట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుడు ఎలా ఒక ఆయుధం తర్వాత ఇంకో ఆయుధం తీసుకొని ఎలా యుద్ధం చేయగలడో వీళ్ళ అసురులకు కూడా ఎంతో శక్తి సామర్థ్యాలు ఉండేవి. ఇప్పుడు మనలాగా ఇప్పుడు ఒక మిషన్ గన్ పోతే ఇంకెవరన్నా ఒకళ్ళు తెచ్చిచ్చిన దాకా పక్కనే ఉంటే తప్ప వాళ్ళకి ఇంకో ఆయుధం ఉండదు యుద్ధం చేసే సైనికులకి. ఇప్పుడు వాళ్ళకి అలా కాదండి. ఎన్ని ఆయుధాలైనా ఏ సమయంలో అయినా ఎన్నైనా వాళ్ళు తీసుకోగలరు. వాళ్ళకి అంత శక్తి ఉండేది. వాళ్ళు మంత్రశక్తితోని కూడా ఆయుధాలు రప్పించుకునేవాళ్ళు అనమాట. అందుకని వెంటనే ఏం చేశాడంటే త్రిశూలాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ త్రిశూలాన్ని తీసుకొని ఎలా వెళ్తూ ఉన్నాడంటే ఒక తపోబలముతోని బ్రాహ్మణుల పైకి ఎవరైనా కానీ వాళ్ళ తపోబలంతోని బ్రాహ్మణుల మీద కోపంతోని వాళ్ళని ఒకవేళ ఎవరైనా శపిస్తే అది ఏ విధంగా ఎంత మూర్ఖంగా ఉంటుందో అలానే అదే మూర్ఖత్వంతోని త్రిశూలంతోని స్వయంగా భగవానుడి మీదికే వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడన్నమాట. ఎంతో అది ఎంతో మూర్ఖమైన విషయం. కానీ ఆయన అక్కడ యుద్ధం చేయాలని ఎంతో తపనతోని ఉన్నాడు కాబట్టి హిరణ్యాక్షుడు మళ్ళీ యుద్ధం చేస్తున్నా కొద్దీ ముందేమో తపనతో వెళ్ళాడు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నా కొద్దీ ఆయన ఓడిపోతూ ఉంటే భగవంతుడు గెలుస్తూ ఉంటే ఇంకా ఆయన కోపం పెరిగిపోతూ ఉందన్నమాట. పెరిగిపోతూ ఇంకా క్రోధంతోని పళ్ళు కొరుకుతూ అరుస్తూ ఇంకా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విఫలం అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ 14వ శ్లోకం మాతాజీ. ఎవరు చదువుతారు? మంజులత మాతాజీ. హరే కృష్ణ. ఓకే, కళ్యాణి మాతాజీ చదువు. చదువు. శక్తిమంతుడైన దానవునిచే
అతని బలము మేరకు విసరబడిన త్రిశూలము ఆకాశమున గొప్ప తేజముతో ప్రకాశించను. కానీ గరుడుని రెక్కను ఇంద్రుడు ఖండించిన రీతిగా దేవదేవుడు తన పదునైన సుదర్శన చక్రముచే దానిని ముక్కలు కావించను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే, ఆయన ఎంతో బలంతోని త్రిశూలాన్ని విసిరాడు. అయితే అది ఎంతో గొప్ప తేజస్సుతోని ప్రకాశిస్తూ ఉందంట ఆకాశంలో. కానీ అది ఏం జరిగింది అంటే ఇప్పుడు మనము ఇక్కడ దీన్ని ఒక పోలిక పోలుస్తున్నారనమాట. ఏమిటి అంటే, గరుడుడి రెక్కని ఇంద్రుడి యొక్క వజ్రాయుధము ఖండించిన రీతిగా దేవదేవుడు పదునైన సుదర్శన చక్రముతే ఆ త్రిశూలాన్ని ముక్కలు చేశాడు. ఇక్కడ మనకి పోలిక ఏం పోలుస్తున్నారు? గరుడి యొక్క రెక్క అనేది ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వల్ల ఖండించబడింది. అయితే ఎందుకు జరిగింది? ఆ సందర్భం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ గరుత్మంతుడేమో వినీత యొక్క కుమారుడు, ఈ కద్రువనేమో మొత్తము సర్పాలకి మొత్తానికి కూడా తల్లి అన్నమాట. అందుకని ఈ వినీతకి కద్రువకి ఎప్పుడు కూడా శత్రుభావం ఉంటుంది. అదే విధంగా వాళ్ళ పిల్లలు అయినటువంటి ఈ గరుత్మంతుడికి సర్పాలకి కూడా ఎప్పుడు కూడా అదే వైరభావం ఉంటుంది. అందుకని ఏం చేస్తుందంటే, ఈ వినీత ఈ కద్రువ దగ్గర ఆమెని ఒక సేవకురాలుగా బానిసలాగా ఉంచుకుంటుందన్నమాట. అయితే ఏం చేస్తాడంటే, ఆయన ఎప్పుడైతే గరుత్మంతుడు శక్తివంతుడు అవుతాడో, ఆయనని తల్లిని అక్కడి నుంచి ఆమె యొక్క సేవ నుంచి బయటికి విడిపించాలనుకుంటాడు. విడిపించినప్పుడు కద్రువ ఒక కండిషన్ పెడుతుందన్నమాట. ఆమెకి అమృత భాండం కావాలి. అది నువ్వు తీసుకొస్తే నేను ఈమెని నా బానిసత్వాన్ని నుంచి నేను విముక్తి చేస్తాను అని చెప్తుంది. అప్పుడు గరుత్మంతుడు ఏం చేస్తాడంటే, ఆయన ఇంద్రలోకానికి వెళ్తాడనమాట. స్వర్గానికి వెళ్ళి అక్కడి నుంచి అది తీసుకొని రావాలి అనుకుంటాడు. అమృత భాండాన్ని తీసుకొని రావాలనుకునే సమయంలో ఇప్పుడు ఆయన తీసుకొని వస్తూ ఉంటే ఎవరు దానికి స్వర్గాధిపతి ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఆటోమేటిక్ గా వచ్చి అడ్డుకుంటాడు. ఆయన అడ్డుకున్నప్పుడు ఏం చేస్తాడంటే వజ్రాయుధాన్ని వేస్తాడనమాట. ఈ వజ్రాయుధము గరుత్మంతుడి యొక్క ఒక రెక్కని ఖండించి వేస్తుంది. అంటే ఆయన ఎంతో గొప్పవాడు. వజ్రాయుధం కూడా ఆయన ఏం చెయ్యలేదు. కానీ ఆయన శుద్ధ భక్తుడు. ఆయనకి తెలుసు అన్నమాట, ఈ వజ్రాయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఇది పొందడానికి కారణం ఏమిటి? స్వయంగా భగవంతుడి యొక్క కృప వలన ఇంద్రుడికి వజ్రాయుధం వస్తుంది. వజ్రాయుధం యొక్క విలువ ఏమిటి అంటే, అది ఎవరినైనా కానీ టార్గెట్ చేస్తే, ఎవరినైనా లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే వాళ్ళకి హాని చేసి తీరవలసిందే అన్నమాట. అది వజ్రాయుధం యొక్క గొప్పతనం. ఆ ఆయుధానికి గౌరవం ఇవ్వడం కోసం గరుడు ఆయన ఒక రెక్కని వదిలేశాడనమాట. ఎప్పుడైతే ఆ రెక్కని వదిలేశాడో ఆ రెక్క అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది వజ్రాయుధం వలన. అదే విధంగా భగవంతుడి యొక్క సుదర్శన చక్రంతోని ఈ దానవుడి యొక్క త్రిశూలము అనేది విరిగిపోయిందనమాట. ఆ విధంగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 15 శ్లోక మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. భగవానుని చక్రాయుధముచే తన శూలము ముక్కలైనంతటా దానవుడు క్రోధితుడయ్యెను. అంతటా అతడు దేవదేవుని చెంతకు జని పెద్దగా గర్జించుచు స్త్రీ వస్త్రాంకితమగు విశాల వక్షస్థలముపై తన కఠోరమగు పిడికిలతో మోది పిదప అదృశ్యుడయ్యెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? శ్రీవత్సం అన్నది భగవానుని వక్షస్థలంపై ఒక తెల్లని వెంట్రుకల చుట్ట అన్నమాట. తెల్లని వెంట్రుకల యొక్క మెలిక. ఇప్పుడు భగవద్ధామం వైకుంఠధామంలో అందరూ కూడా భగవంతుణ్ణి పోలి ఉంటారు. ఎలా విష్ణు భగవానుడు చతుర్భుజాలతోని, శంఖచక్ర గదా పద్మాలతోని, ఎంతో ఆభరణాలతోని, మళ్ళీ పీతాంబరంతోని ఎలా మెరిసిపోతూ ఉంటారు, వెలిగిపోతూ ఉంటారో, అదే విధంగా అక్కడ ఉన్న వైకుంఠ వాసులందరూ కూడా అదే విధంగా ఉంటారు. మరైతే వాళ్ళకి భగవంతుడికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎలా భగవంతుడిని గుర్తించాలి అంటే, ఉన్నది ఒకటే అన్నమాట. రెండు ఉంటాయి. ఒకటేమో కౌస్తుభమణి, ఇంకొకటేమో శ్రీవత్స చిహ్నము. ఇక్కడ శ్రీవత్స చిహ్నం గురించి చెప్తున్నారు. ఆయన శ్రీవత్స చిహ్నము భగవంతుడి మీద ఉంది. తెల్లని వెంట్రుకల యొక్క మెలిక అది భగవంతుణ్ణి సూచిస్తూ ఉంది.
అయితే దాని మీద అది ఎక్కడ ఉంది? భగవంతుడి యొక్క ఛాతి మీద ఉంది. అక్కడ వెళ్లి హిరణ్యాక్షుడు పెద్దగా గర్జించుచు వక్షస్థలంపై పిడికిలితోని గట్టిగా మోది తరువాత అదృశ్యమైపోయాడంట. అయితే ఎవరికి కూడా వైకుంఠ లోకంలో అయినా, గోలోకంలో అయినా కానీ ఆ వాసులు దేవదేవుడి రూపాన్నే కలిగి ఉంటారు. అక్కడికి వెళ్తే మన రూపం ఎలా ఉంటుంది అనే బాధ లేదండి. ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో భగవంతుడి యొక్క రూపురేఖలే ఇస్తారు. మనం కోరుకున్నా, కోరుకోకపోయినా అదే భగవంతుడు మనకిస్తాడన్నమాట. నెక్స్ట్ 16వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదివేదాం. చదవండి మాతాజీ. ఓ విదురా, ఆ రీతి కొట్టబడినను ఆది పరాహుడగు భగవానుడు పూమాలచే కొట్టబడిన ఏనుగు వలె ఏమాత్రము కంపించలేదు. సారీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన గట్టిగా భగవంతుడిని ఇక్కడ పిడికిలతోని మోదినా సరే భగవంతుడికి ఏమీ అనిపించలేదంట. ఏ విధంగా అనిపించిందంటే, ఒక పూమాల వచ్చి పూమాలతోని ఒక ఏనుగుని కొడితే దానికి ఏ విధమైన భేదం ఉండదు. అసలు దానికి అర్థమే కాదు ఏనుగుకి. అలానే ఉందంట భగవంతుడికి కూడా ఈ హిరణ్యాక్షుడు వచ్చి తన పిడికిలతోని మోదినా కానీ. అయితే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారి భాష్యంలో, గతమందు వివరించినట్లుగా దానవుడు ఆదిలో వైకుంఠములందిని భగవత్ సేవకుడే, కానీ ఏదో ఒక కారణంతో అతడు దానవునగా పతనం చెందెను. కారణాలన్నీ మనకి తెలుసు ఎందుకు పతనం చెందాడు అనేది. ఆయన స్వయంగా సనత్కుమారులు చతుష్కుమారులకి వాళ్ళని వైకుంఠ ధామంలోకి అనుమతి ఇవ్వకుండా వాళ్ళ పట్ల చేసిన అపరాధం కారణంగా వాళ్ళ నలుగురు వాళ్ళిద్దరు కూడా జయ విజయులు ఇద్దరు కూడా దానవులుగా భూమి మీద జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ దేవదేవునితో అతని యుద్ధము వాళ్ళు దేవదేవునితోని యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధము అనేది ఎందుకు అంటే కేవలం ముక్తి కొరకే ఉద్దేశించబడింది. వాళ్ళని ముక్తినిచ్చి వాళ్ళని తర్వాత తిరిగి తన ధామానికి తీసుకొని వెళ్ళాలనేది భగవంతుడి కోరిక. అది తప్ప వేరే మోటివ్ ఏం లేదు భగవంతుడికి. ఇంకొకటి తన భక్తులు తన వాళ్లే కాబట్టి వాళ్ళతోని ఆడుకుంటున్నాడు అంతే. అదొక్కటే మనం తెలుసుకోవాలి. తండ్రి తన తనయంతో యుద్ధం చేసినప్పుడు తండ్రికి చిన్న పిల్లలు తండ్రితోని ఆడుకుంటూ యుద్ధం చేస్తారు. చేస్తే ఆ పిల్లవాడి దెబ్బలు కానీ ఆ యుద్ధం కానీ తండ్రికి ఏ విధంగా కోపాన్ని తెప్పించదు, తండ్రికి ఏ విధంగా హాని కూడా కలిగించదు. ఇంకా ఆ పిల్లలకు ఆనందం ఇవ్వడం కోసం తండ్రి యుద్ధం చేస్తూనే ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు భగవంతుడు కూడా స్వయంగా తన పిల్లల్లాగానే భక్తులందరూ ఆయన పిల్లలటువంటి ఈ హిరణ్యాక్షుడితోని ఆయనకు ముక్తిని కలిగించడం కోసమే యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధం అనేది ఒక బూటకమే తప్ప అది అసలైన యుద్ధం కాదనమాట. కేవలం దివ్యానందాన్ని అనుభవించడమే భగవంతుడు యుద్ధం చేయగొరుగును. కనుకనే ఆ దాడిని అతను ఆనందాన్ని అనుభవించను. ఆ దాడిలో ఆయన ఆనందాన్ని అనుభవించాడనమాట స్వయంగా భగవంతుడు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే ఇక్కడ స్వయంగా భగవంతుడు ఎవరికి ముక్తినివ్వాలని కోరుకుంటున్నారండి? ముక్తినివ్వాలని కోరుకుంటున్నాడు ఎవరికి? హిరణ్యాక్షుడు. వాళ్ళిద్దరు కూడా ఆయన యొక్క భక్తులు, నిత్య పార్షదులు. వాళ్లకు ముక్తినివ్వడంలో భగవంతుడు ఎలా అయినా ఇస్తాడు. మనకి చూడడానికి వాళ్ళకి అసురులాగా అనిపించినా వాళ్ళకు ముక్తి అనేది తప్పనిసరి. కానీ అసలైన ముఖ్య విషయం ఏమిటి అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన జన్మించిన తరువాత పూతన ఆయన దగ్గరికి వస్తుంది. పూతనకి కూడా ఆయన కరుణని కలిగించి ఆమెకు కూడా ముక్తిని ఇచ్చాడు. అది ఎంత కరుణ అంటే అసలు పూతన ఎవరు అంటే మనకి పూతన ఎటువంటి రాక్షసి అంటే చిన్న పిల్లల్ని పట్టుకొని అప్పుడే పుట్టిన చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళ రక్తాన్ని తాగుతుందన్నమాట. అటువంటి రాక్షసి. అయితే ఇప్పుడు ఆమె ఎంతో అందమైన స్త్రీగా ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? ఈ బృందావనానికి వచ్చింది. ఈ గోకులానికి వచ్చినప్పుడు ఆ గోకులంలో కేవలం కృష్ణుని వధించాలని కాదు ఆమె లక్ష్యము. అక్కడ ఉన్న ఎంతో మంది పిల్లల్ని వధించాలని వచ్చింది. వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ఎంతో అందమైన స్త్రీ రూపంతోని అందంగా ఉంది. చూడగానే కృష్ణుడు ఒక నిమిషం అనుకున్నాడంట స్వయంగా రోహిణి మాత నా దగ్గరికి వచ్చిందేమో అని.
ఎందుకంటే ఇప్పుడు బలరామకృష్ణులు ఇద్దరికి కూడా ఎవరు మాతలు అంటే రోహిణి మాత మరియు యశోద మాత. వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరిని తల్లుల్లాగే చూసుకునేవారు. ఇద్దరు కూడా వాళ్ళకి పాలిచ్చి పెంచారనమాట. అందుకని యశోద మాత కాదని తెలుసు. ఒక నిమిషం అనుకున్నాడంటే కృష్ణుడు రోహిణి మాత వస్తుందేమో అని. కానీ చూస్తే వచ్చింది రోహిణి మాత కాదు, పూతన. ఆయనకి తెలుసు ఆమె రాక్షసి అని. కానీ తల్లి లాగా ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకుంది. ఆయన ఆలింగనం చేసుకోగానే ఎప్పుడైతే ఆమె మనసులో ఉన్న భావాన్ని కూడా చూడట్లేదు. ఆలింగనం చేసుకొని పిల్లవాడిని దగ్గరికి తీసుకోగానే శ్రీకృష్ణ భగవానుడు ఆమె స్తనాన్ని 2 చేతులతోని పట్టుకొని పాలు తాగడం ప్రారంభించాడు. పాలు తాగడం ప్రారంభించి ఇంకా తరువాత ఆమె ప్రాణాన్ని కూడా తీసివేస్తున్నాడన్నమాట. విషం తాగేశాడు. ఇప్పుడు ప్రాణాన్ని కూడా తాగేస్తున్నాడు. అయితే ఆమె ఇంకా ఆ బాధని భరించలేక నన్ను విడిచిపెట్టు, విడిచిపెట్టు అన్నా కానీ కృష్ణుడు ఆమెని ఆలింగనం చేసుకొని అసలు విడిచిపెట్టట్లేదు. ఒక నిమిషము తల్లిలాగా భావించినందుకే ఆమెని దగ్గరికి తీసుకొని కృష్ణుడు వదిలిపెట్టలేదు. చివరికి ఆమె మరణించే వరకు కూడా ఆమెని వదలలేదు. కానీ మనం కోరుకున్నాం అనుకోండి, భగవంతుడికి దగ్గరికి తీసుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి మనం కోరుకుంటే మన దగ్గరికి వస్తాడా? మనని ఆలింగనం చేసుకుంటాడా? చేసుకోడు. మనం కోరుకున్నా మన దగ్గరికి రావట్లేదు. ఇక్కడనేమో పూతన వద్దు అని విడిచిపెట్టమన్నా విడిచిపెట్టట్లేదు. అంటే భగవంతుడు ఒకసారి ఎవరి చెయ్యైనా పట్టుకుంటే ఇంకా వాళ్ళని విడిచిపెట్టడు. మనం ఎంత కోరుకున్నా మనని పట్టుకోవట్లేదు. మనని ఒకసారి పట్టుకునే విధంగా మనం చేసుకోవాలి. ఈ పూతన ఈ విధంగా ఉంది అంటే ఆమె పోయిన జన్మలో ఆమెకి ఏదో కృప ఉండి ఉంటుంది. స్వయంగా ఈ పూతను ఎవరు అంటే అంతకు ముందు జన్మలో బలి మహారాజు యొక్క పుత్రిక. ఈ బలి యొక్క అయితే ఆయన్ని చూడగానే వామదేవుణ్ణి చూడగానే అనుకుంటుంది మాతాజీ. వినిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఆమె చెల్లెలా మాతాజీ, పుత్రిక మాతాజీ? నేను ఒకసారి పుత్రిక అని విన్నాను, చెల్లెలని పెడితే చెల్లెలు కావచ్చు మాతాజీ. అయితే స్వయంగా చెల్లెలు అయినప్పటికీ ఏ విధంగా భావించింది అంటే వామన దేవుణ్ణి చూడగానే అయ్యో ఎంత బాగున్నాడు ఈ పిల్లవాడు, ఒక్కసారి ఈ పిల్లవాడిని నేను దగ్గరికి తీసుకొని తల్లిలాగా లాలిస్తే బాగుండు అని అనుకుందనమాట. అది ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో ఆమెకు ఆ వరాన్ని ఇచ్చాడు. తర్వాత ఎప్పుడైతే తన యొక్క అన్నగారిని ఇంత పెద్ద విశ్వరూపాన్ని ధరించి ఆయన భూమిలోకి ఆయన పాతాళంలోకి నెడుతుంటే అప్పుడు అనిపించింది, ఏంది బాలుడు ఇలా ఉన్నాడు అని కోపంతోనే ఆయన కోపం వచ్చిందనమాట. అందుకని ఆయన్ని వధించాలి అన్న భావం కూడా ఆమెకు కలిగింది. అందుకని 2 భావాలు కలిగాయి కాబట్టి నెక్స్ట్ జన్మలో 2 కోరికలు ఆమెకి తీర్చాడు. మొదటిది ఏమనుకున్నాడు, తల్లిలాగా దగ్గరికి తీసుకోవాలనుకుంది. అందుకని తల్లిలాగా దగ్గరికి తీసుకునే అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మీద కోపంతోని వధించాలనుకుంది. ఆ అవకాశాన్ని కూడా ఇచ్చాడనమాట. అందుకని భగవంతుడు ఏమిటి, భావగ్రాహి జనార్దన. ఆమె ఏం కోరుకుందో ఆ 2 కోరికలు తీర్చాడు. తర్వాత ఇక్కడ మనం ఎన్నిసార్లు ఏం చెప్పుకుంటాం, నువ్వు ఏం చేసినా భగవంతుడికి సేవ, నీ భావం ఏముందో దాన్ని స్వీకరిస్తాడు, నువ్వేం చేస్తున్నావో పట్టించుకోడు అంటాం. కానీ ఇక్కడ ఏమిటి, ఆమె భావం ఏమిటి, వధించాలని వచ్చింది. కానీ భగవంతుడు ఇక్కడ ఆమె భావాన్ని పట్టించుకోలేదు. నీ కర్మ ఎలా ఉంది, నువ్వు నాకు పాలివ్వాలి అని అనుకున్నావు కదా, తల్లిలాగా మారాలనుకున్నావు కదా, నేను అదే చూస్తానంటాడు. అంటే ఆయన భావం చూస్తాడా, కర్మ చూస్తాడా అంటే రెండిట్లో ఏది ఉత్తమమైంది అయితే అది చూస్తాడు ఆయన. అంతే తప్ప మనలాగా ఎదుటి వాళ్ళలో మనం ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళలో దోషాలు చూస్తాం. కానీ భగవంతుడు నీలో ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే చాలు, ఆ ఒక్క మంచి గుణంతో నువ్వు నా దగ్గరికి రా, ఆ ఒక్క మంచి గుణంతో నేను నా దగ్గరికి తీసుకుంటాను అంటాడనమాట. ఆ విధంగా భగవంతుడు పూతన ఎంతటువంటి రాక్షస భావంతోని వచ్చినా సరే ఆమెకు ముక్తిని ఇవ్వాలి అనుకున్నాడు. ఆమెని తల్లిలాగా దగ్గరికి తీసుకొని ఆమెని ఆలింగనం కూడా చేసుకున్నాడు అనమాట. అంటే అంత కృప అనేది భగవంతుడికి భక్తుల మీద ఉంటుంది. అటువంటి ఈ కృపాభావాన్ని ఎప్పుడైతే పొందాడో, ఈ కృపాభావము ఎవరికి ఉంటుందండి, భక్తుల మీద భగవంతుడికి ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి,
ఈ కృప అనేది ఎవరి మీద చూపిస్తాడు భగవంతుడు అంటే భక్తుల మీద. అయితే వాళ్ళు ఏం చేస్తే మరి భక్తులుగా మారుతారు? ఏం చేస్తే వాళ్ళ మీద కృప చూపించి వాళ్ళకి ముక్తిని కలిగిస్తాడు? మనకి పూతనకి ముక్తిని కలిగించాడు, హిరణ్యాక్షుడికి కూడా ముక్తిని కలిగించాడు. మరి అటువంటి వాళ్ళకు కూడా ముక్తిని కలిగించాడే. మరి మన పరిస్థితి ఏమిటి? మనకి కలిగిస్తాడా? మనకి ఉన్న అర్హత ఏమిటి? మనం ఏం చేస్తే ఆ స్థితికి వెళ్ళగలం? ఏం చేస్తే వాళ్ళలాగా మనం భగవంతుడికి దగ్గర కాగలం? ఇప్పుడు చూస్తే ఇప్పుడు మరి వాళ్ళు అసుర భావంతోని ఉన్న వాళ్ళకి ముక్తి వచ్చింది అంటే, మనం కూడా ఆ భావంతోని ఉంటే ఆ విధంగా భగవంతుడికి దగ్గర కావచ్చా? అంటే ఇప్పుడు కంసుడు కానీ, శిశుపాలుడు కానీ, ఈ జరాసంధుడు కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం భగవంతుణ్ణి స్మరించుకున్నారు కోపంతోని. అంటే ఇప్పుడు భగవంతుడికి అనుకూలమైన భక్తి లేదు. ప్రతికూలంగా భావించుకున్నారు. ప్రతికూలంగా భావించిన నిరంతరం ఒక్క క్షణం కూడా ఆయన్ని మరవలేరు. ఇప్పుడు మనం ప్రతికూలంగా మనం ముందుకు వెళ్దామని అనుకున్నాం అనుకోండి, మనకేమంత కోపం ఉండదు. ఏదో కొంత అసూయతోని కొంత కోపం ఉండొచ్చు. ఒకసారి స్మరించుకుంటాం, 2 సార్లు స్మరించుకుంటాం కోపంగా. తరువాత ఆయన్ని మర్చిపోయి మన పనిలో మనం బిజీగా ఉంటాం. అలాంటప్పుడు మనం చేసిన దానికి మనకి పాపం వస్తుంది. దాన్ని పాపం వల్ల మనము నరకానికి వెళ్తాం. కానీ నిరంతరం స్మరించుకుంటే ఏ విధంగా స్మరించుకున్నా ముక్తి వస్తుంది. కానీ ఆ ముక్తిలో భేదం ఉంటుంది. ఈ ప్రతికూల భావంతోని ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో వాళ్ళ ముక్తి అనేది కేవలం స్వర్గలోకానికి వెళ్తారు. ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళినా వాళ్ళు భగవంతుడికి దగ్గరగా వెళ్ళలేరు. కానీ భక్తులకు వచ్చే ముక్తి అనేది అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. అనుకూలమైన భక్తిని ఎవరైతే భగవంతుడికి చేస్తారో వాళ్లకు భగవంతుడు ఇచ్చే ముక్తి ఎలా ఉంటుంది అంటే, ఈ వ్రజవాసులకి వృందావన వాసులకి ఇచ్చే ముక్తి. ఈ వ్రజవాసులు ఇవందరూ కూడా భగవంతుడితోని ఎంత సాన్నిధ్యం అంటే ఎప్పుడు కూడా భగవంతుడికి దగ్గరగా ఉండి ఆయనతో ఆడుతూ, పాడుతూ, క్రీడిస్తూ ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. మరి ఇంత అర్హత అనేది ఎలా వస్తుంది? మనం ఎలా పొందగలము ఆ స్థాయిని? అంటే మనము ఒకటి అర్థం చేసుకోవాలి. భగవంతుడి కృప అనేది భక్తుల మీద ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ స్థితికి పొందాలి అంటే మనం ఏమనుకుంటాం సాధారణంగా ఈ లోకంలో ఎవరైతే తీర్థక్షేత్రాలకి వెళ్తారో, ఎవరైతే ఏ నదికి పుష్కరాలొస్తే ఆ నది పుష్కరాలకు వెళ్ళి ఆ పుష్కరాల్లో స్నానం చేస్తే మనం గొప్పవాళ్ళం అవుతాము అని అనుకోవచ్చు. కానీ గొప్పవాళ్ళం అవుతాము, మనలో ఉన్న అనర్థాలన్నీ పోతాయి, మనం భగవంతుడికి దగ్గర కావచ్చనే భావన మనకుండొచ్చు. కానీ ఆ విధంగా చేస్తే వాళ్ళని ఏ విధంగా భావిస్తారు అనేది భగవద్గీత మనకి 3వ అధ్యాయంలో అనుకుంటా మాతాజీ శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకంలో వివరించారు. ఏమని అన్నారంటే, ఎవరైతే కేవలము నదులలోకి వెళ్ళి స్నానం చేసి మేము భగవంతుడి దగ్గర కావాలనుకుంటాం, మాలో ఉన్న అనర్థాలన్నీ పోగొట్టుకోవాలనుకుంటారో వాళ్ళంట అజ్ఞానంలో ఉన్నటువంటి గార్ధబాలంట. గార్ధబము అంటే ఏమిటంటే గాడిదలు. కేవలం అజ్ఞానంతోనే గంగా నదిలో స్నానం చేసి నేను ముక్తి పొందుతాను అనుకుంటే వాళ్ళు గార్ధబాలతోని సమానము. మరి ఏం చేయాలి? గంగా నదికి వెళ్ళి స్నానం చేయకుండా మరి మేము పుణ్యక్షేత్రాలకి వెళ్ళి మేమేం చేయాలి అంటే అక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న మహాత్ములు అంటే ఎవరు? మనకు భగవద్గీతలో డెఫినేషన్ ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళే మహాత్ములు. ఆ మహాత్ముల యొక్క సాంగత్యంలో వాళ్ళ నుంచి కృష్ణ కథ వినాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు విదురుడు? ఆయన మొత్తము తీర్థ క్షేత్రాలని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ వెళ్ళి ఓన్లీ నదిలో స్నానం చేసి ఊరుకున్నాడా? ఆయన వెతికాడు. శుద్ధ భక్తుల దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ముందుగా ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడైన ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళాడు. నాకు భగవంతుడి కథలు చెప్పు, నాకు జ్ఞానాన్నివ్వవు, భగవంతుడి యొక్క కథలు వినాలనుంది, జ్ఞానం పొందాలని, నిన్ను నేను గురువుగా స్వీకరిస్తానంటే, లేదు నాకు అర్హత లేదు, నువ్వు మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళు. మైత్రేయ ముని కూడా స్వయంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొందాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ కథని వినమని చెప్పి పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ కథ విన్నాడు. కృష్ణ కథ విని అసలు ఎవరండి విదురుడు? ఎవరు? ఆయన స్వయంగా యమధర్మరాజు. యమధర్మరాజు అంతకు ముందు జన్మలో ఆయన ఏం చేశాడు అంటే ఒక ముని ఉన్నాడనమాట.
ఆ ముని ఆ ముని పేరు గుర్తు రావట్లేదండి. ఆ ముని ఒకసారి దొంగలతో కలిసి ఉన్నాడనమాట. దొంగలతో కలిసి ఉండి ఆయన ఒక దొంగ అనుకోని ఆయనకి అక్కడ ఉన్న భటులు శూలదండన వేస్తారు. శూలదండన అంటే ఏమిటంటే ఆ శూలం మీద కూర్చోబెడితే ఆ శూలం అనేది మొత్తం శరీరం అంతా చీలుస్తూ తల వైపుకు వస్తుంది. అది వాళ్ళకిచ్చే దండన. ఆ మునికి కూడా వెయ్యబోతారు. వెయ్యబోతే వెంటనే రాజు వచ్చి, "ఈయన ముని మీకు అర్థం కావట్లేదా? ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి ఎలాంటి శిక్షని మీరిస్తున్నారో మీకు అర్థం కావట్లేదా?" అని చెప్పి ఆయనని శిక్ష నుంచి తప్పిస్తాడు. అయితే ఆ ముని అనుకుంటాడు, "నేను ఏం తప్పు చేశానని నాకు ఇటువంటి శిక్ష పడబోయింది. దీనికంతా కారణం యమధర్మరాజే కదా!" అని పోయి యమధర్మరాజుని అడుగుతాడు. యమధర్మరాజుని అడిగితే, "నువ్వు చిన్న వయసులో అజ్ఞానంతోని ఒక చిన్న చీమకో, పురుగుకో నువ్వు శూలదండన వేశావు. అందుకని నీకిప్పుడు ఇటువంటి శిక్ష పడబోయింది" అని చెప్తారనమాట. నేను అజ్ఞానంతోనే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏదో ఒక జీవిని కింత నేను బాధ పెడితే నువ్వు ఇటువంటి దండన వెయ్యబోతావా నాకు అని చెప్పి, నీకు అజ్ఞానంతోని ఒక శూద్రుడిలాగా ప్రవర్తిస్తున్నా కాబట్టి శూద్రుడి వైపు అని చెప్పాడనమాట. అంటే ఏమిటి ఆయన ఇంకా పాపం దండన వెయ్యలేదు కదా! అయినా ఆయనకు అటువంటి శిక్ష పడింది. ఎందుకు పడింది? అంటే భగవంతుడి యొక్క కృప. ఆయన యమధర్మరాజు ఎప్పుడు కూడా పాపం బిజీగా ఉంటారు. ఎందులో అంటే ఇప్పుడు చూడండి భౌతికమైన లోకంలో ఏమిటి అందరూ అసుర ప్రవృత్తే అందరూ తప్పులు చేసి నరకానికి ఎక్కువ వెళ్తున్నారు. ఆయన ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఎప్పుడు కూడా పాపం భగవంతుడి సేవ చేయడానికి కానీ, ఆయన కథల్ని వినడానికి కానీ, ఆయనకి సమయం అనేదే ఉండదు. అందుకని ఆయన కృప చూపించాలనుకున్నాడు స్వయంగా యమధర్మరాజు మీద. కృప చూపించడం వలన ఆయన ఇక్కడికొచ్చి భగవంతుడి యొక్క కథ వినే అవకాశం వచ్చింది. స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకున్నాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ తరువాత ఆయన కథల్ని విన్నాడు. ఆయన కథల్ని వెళ్లి ఇంకా వీళ్ళ భక్తులకి కూడా చెప్పాడు. ఇదే భక్తులు కోరుకునేది. భగవంతుడి యొక్క సాన్నిధ్యము, ఆయన కథల్ని శ్రవణం చేయడము, ఆయన ఇచ్చిన సేవ చేయడం అవన్నీ కూడా విదురుడు చేశాడనమాట. ఈ విధంగా విదురుడు ఏ విధంగా భగవంతుడికి దగ్గరయ్యాడు. ఆయన ఏం చేశాడు? ఎంత గొప్పవాడనేది పక్కకు పెట్టండి. ఆయన చేసింది ఏమిటి? ఆయన ఒకటే చేశాడు. ఆయన భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని ఆయనకి సేవ చేశాడు. ఆయన భక్తులైనటువంటి పాండవులకు సేవలు చేశాడు. పాండవులని రక్షించడం కోసము జీవితాంతం తప్పించాడు. వీళ్ళు భక్తులు, వీళ్ళకు మోసం చేస్తున్నారు ఈ కౌరవులు కాబట్టి వాళ్ళని రక్షించాడు. భగవంతుడికి ఏ విధంగా సేవ చేయొచ్చా అని తాపత్రయపడ్డాడు. ఒకవేళ అసుర భావంలో ఉన్నటువంటి కౌరవులకి, ధృతరాష్ట్రుడికి వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఇవ్వడానికి తప్పించాడు. వాళ్ళు తీసుకోలేదనుకోండి అది వేరే విషయం. కానీ ఈయన బాధ్యత ఈయన చేశాడు. తరువాత తీర్థయాత్రలు చేసి భగవంతుడి యొక్క కథల్ని విని భక్తుల యొక్క సాంగత్యాన్ని అనుభవించి తరువాత వచ్చి ధృతరాష్ట్రుడికి బోధన చేసి ఆయనని కూడా ముక్తి మార్గంలో పయనించేలాగా చేశాడు. ఇది భక్తులు చేయవలసింది. భక్తులు చేయవలసింది ఏమిటి? భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క కథ వినడం. ఎప్పుడు భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క కథ వింటామో ఆయన నామం పట్ల మనకి రుచి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆయన నామం పట్ల రుచి వచ్చి ఆయన నామాన్ని జపిస్తూ ఉంటామో మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మనం అనర్థాలు తొలగిపోయాయి. భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాము. తొలగిపోయంటే పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. భగవంతుడి యొక్క కథని వింటున్నాము. భగవంతుడి కథ ఎటువంటిది అంటే భగవంతుడి యొక్క కథ గురించి ఒక 2 నిమిషాలు చెప్పుకున్న తర్వాత ఇంకా ఇది ముగుస్తుంది మాతాజీ రోజు క్లాసు. అయితే భగవంతుడి యొక్క కథ ఎంత గొప్పది అంటే ఇప్పుడు చూడండి శ్రీమద్ భాగవతం అనేది ఎంతో గొప్పది. ఎంత గొప్పదో ఇప్పుడు మీరందరూ ప్రతిరోజు కథ వింటున్నారు. కథ వింటూ ఉంటే మీకు ఎప్పుడైనా అనిపించొచ్చు. ఈ హిరణ్యాక్షుడు స్టోరీ, హిరణ్యకశిపుడు స్టోరీ ఎన్ని రోజుల నుంచి వింటున్నాం మాతాజీ. అదే దితి అదే కశ్యప మహాముని వాళ్ళు తప్పు చేశారు. వాళ్ళకి దానవులు పుట్టారు. వాళ్ళని వరాహ భగవానుడు సంహరించాలనుకుంటున్నారు. ఇదే భాగవతం యొక్క కథ మేము గత 5-6 వారాలుగా వింటున్నాం. మళ్ళీ అదే చెప్తారు అని ఎవరికైనా ఒక్క సెకండ్ మీ మనసులో అనిపించింది అనుకోండి. ఇప్పుడు వినండి. వాళ్ళందరికీ సమాధానం శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనంలో ఉందన్నమాట. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ఏంటండి? శ్రీమద్ భాగవతంలో మొత్తం 12 స్కందాలు ఉన్నాయి.
మొత్తం 335 అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం శ్రీమద్ భాగవతం ఎంత వెడల్పు ఉంది, ఎంత ఉంది తెలుసుకోవచ్చు. దాని లోతు ఎంత ఉంది అనేది ఎవరికీ అర్థం కాదనమాట. ఎంత భక్తిలో మనం పురోగతి చెందుతామో అంత భాగవతం యొక్క లోతులోకి మనం వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు లోతులోకి వెళ్ళొచ్చు అంటే దాన్ని అంత లోతుగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే శ్రీమద్ భాగవతము ఎవరికి బాగా అర్థమవుతుంది అంటే ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరిలో అయితే అరిషడ్ వర్గాలు లేవో, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు లేవో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళే శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలరు. అయితే మాతాజీ మరి మాలో అన్ని అనర్థాలు పోయినాయో లేవో మాకు తెలీదు. అయితే మరి మేము చదవకూడదా? మేము భాగవతం వినకూడదా? అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ అనర్థాలని పోగొట్టుకోవాలన్నా కానీ దానికి మనం చేయవలసింది శ్రీమద్ భాగవతాన్ని వినడమే. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతాన్ని వింటామో మనలో ఉన్న అనర్థాలు పోతూ ఉంటాయి. మనలో అనర్థాలు పోయి మనం ఎంతగా అవుతూ ఉంటామో అంతగా మనము ఈ శ్రీమద్ భాగవతం యొక్క లోతుని, గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకనే భాగవతము ఎవరు ప్రతిరోజు వింటారో వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతూ ఉంటారు. వాళ్ళలో ఉన్న అనర్థాలు తొలగిపోతూ ఉంటాయి. అయితే ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా అందరూ ప్రతిరోజు శ్రీమద్ భాగవతాన్ని నిత్యం భాగవత సేవగా చేయట్లేదు. కొంతమందికి మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మీరు బిజీగా ఉండవచ్చు. ఎవరికైతే కుదరదో వాళ్ళు నెక్స్ట్ డే రికార్డింగ్ అన్నా వినండి కనీసం. కానీ ప్రతిరోజు శ్రీమద్ భాగవతం యొక్క శ్రవణాన్ని చెయ్యాలి. శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వలన ఎలా మనం భక్తిలో పురోగతి చెందుతాము అంటే ఈరోజు మనం ప్రార్థనలో ఫస్ట్ శ్లోక చూసాం. ఏం శ్లోకం అది? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉంటే నష్టప్రాయేషు అభద్రేషు నీలో ఉన్న అభద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అభద్రాలు అంటే ఏమిటి? అనర్థాలు. అనర్థాలన్నీ తొలగిపోతూ ఉంటే మనకి ఏ విధంగా అవుతుందంటే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. ఎవరు నిత్యం భాగవతాన్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. అనర్థాలు తొలగిపోతాయి ఇంకేమిటి? భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఉత్తమ శ్లోకుడైన భగవంతుడైన శ్రీకృష్ణ భగవాని గురించి ప్రతిరోజు భాగవతంలో మనము శ్రవణం చేయడం వల్ల మనలో ఉన్న అభద్రాలు, అనర్థాలు తొలగిపోతాయి. అప్పుడేం జరుగుతుందంట? భక్తిర్భవతి నైష్టికే. నైష్టికే అంటే నిష్ఠ. నిష్ఠ అంటే భగవంతుడి యొక్క భక్తిలో నిష్ఠ అనేది కురుగుతుంది. నిష్ఠ అంటే ఏమిటి? నిష్ఠ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి భక్తిలో వివిధ స్థాయిలు ఉన్నాయి. ఆ వివిధ స్థాయిలు ఏమిటి అంటే ముందుగా శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ. నిష్ఠలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల మనకి శ్రద్ధ పెరుగుతుంది, భక్తుల సాంగత్యంలో చేస్తాము, ఆ తర్వాత గురువుని పొందుతాము. అప్పుడు మనలో ఉన్న అన్ని అనర్థాలు పోతాయి. అప్పుడు మనం నిష్ఠ స్థాయికి వస్తాము. కేవలం శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్లే మనం నిష్ఠ స్థాయికి వెళ్ళవచ్చు. నిష్ఠ అనేది ఎంతో ఉన్నతమైన స్థాయి. ఇప్పుడు భక్తులు వినేవాళ్ళు నిష్ఠ స్థాయికి వెళ్ళాలి అంటే ఎంతో కష్టమైన విషయం అది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అది నాకైతే చాలా కష్టమైన విషయం మాతాజీ. మనలో ఉన్న అనర్థాలు పోగొట్టుకొని ఎవరైతే నిష్ఠ స్థాయికి వెళ్తారో వాళ్ళు భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉండడం వలన వాళ్ళు చేసే భగవంతుడి పట్ల చేసే ఏ సేవ అయినా సరే వాళ్ళు నాకు ఆరోగ్యం బాలేదండి, నాకు ఆ సమస్య వచ్చిందండి, ఈ సమస్య వచ్చిందండి అని వాళ్ళు చేసే సేవని కానీ, ఆ జపాన్ని కానీ, శ్రవణాన్ని కానీ ఏది కూడా పోస్ట్ పోన్ చెయ్యకుండా ఉండరనమాట. అంటే మాతాజీ అది ఎలా సాధ్యం అంటే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి అది పూర్తిగా సాధ్యమవుతుంది. ఈ నిష్ఠ అనేది కూడా మన స్థాయి పెరుగుతూ ఉంటే మన నిష్ఠ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, శుద్ధ భక్తులు మా గురు మహారాజ్ స్థాయికి వచ్చిన వాళ్ళు, గురువుల స్థాయికి వచ్చిన వాళ్ళు శరీర స్థాయిని వదిలిపెడతారు. ఎటువంటి స్థితిలో ఉన్నా ప్రతిరోజు వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారో భగవంతుడి సేవ అది చేస్తారు.
ఉదయం లేస్తారు, మంగళహారతి చేస్తారు, జపం చేస్తారు. ఆ తరువాత భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేస్తారు. వాళ్ళకి ఎన్నో సేవలుంటాయి. ఎంతో బిజీగా ఉంటారు. జీబీసీ మీటింగ్‌లు అటెండ్ అవుతూ ఉంటారు. శరీరం వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బందిని కలిగించిన వాళ్ళది పట్టించుకోరనమాట. ఎవరైతే నిష్ట స్థాయిలోకి వస్తారో, మనకి భౌతికమైన విషయాలు, శారీరక విషయాలు, భౌతికమైన వ్యక్తులు పెట్టే ఇబ్బందుల్ని అన్నిటి కూడా దాటి వాళ్ళు భక్తిలో పురోగతి చెందుతారు. నువ్వు ఆ స్థాయికి రావాలి అంటే కేవలం శ్రీమద్ భాగవతం శ్రవణం వల్లనే అది సాధ్యం. అంటే మీరు నామజపం చేస్తున్నాం మాతాజీ అంటే నామజపం చెయ్యండి. కానీ ఆ నామజపం పట్ల రుచి కావాలి అన్నా కానీ నిష్ట అనేది కావాలి. నామజపం పట్ల రుచి కావాలన్నా కానీ భగవంతుడి కథల్ని రోజు శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేస్తేనే నామజపం పట్ల రుచి అనేది వస్తుంది. శ్రీమద్ భాగవతం పట్ల ఆసక్తి, శ్రవణము అనేది ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే శ్రీమద్ భాగవతం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథావతారం శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అనేది అంత గొప్పది. ఇది శ్రీమద్ భాగవతం గొప్పది కదా అని ఎవరి ముఖత పట్ల వాళ్ళ ముఖత మనం భాగవతాన్ని వినకూడదు. ఎప్పుడైనా భక్తుల యొక్క ముఖత వింటే సుఖదేవ గోస్వామి యొక్క ముఖత భాగవతం వినడం వలన అది ఒక పండిన మామిడి పండులాగా దానిలో ఏ విధంగా మాధుర్యం పెరిగిందో భక్తుల ముఖత గనక శ్రీమద్ భాగవతాన్ని వింటే ఏ విధంగా శ్రీమద్ భాగవతమే ఎంతో గొప్పది. భక్తుల ముఖత వినడం వలన వాళ్ళలో ఉన్న భక్తి అనేది కలవడం వల్ల ఆ భాగవతంలో మాధుర్యం అనేది ఇంకా పెరిగిపోతుంది. అందుకని భక్తుల యొక్క ముఖత భగవంతుడి యొక్క కథనం వినడం వల్లనే మనం కేవలం ముక్తి మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అంతే తప్ప అభక్తుల ముఖత వినడం వలన ఇంకా ఏదో గొప్ప గొప్ప పుణ్య కార్యాలు, యజ్ఞయాగాలు, తపస్సులు అవన్నీ చేయడం వలన మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. ముక్తి మార్గం అనేది పొందలేము. ముక్తిని పొందే 3 మార్గాలు, సులభమైన మార్గాలు మనకి చెప్పారు. భక్తుల సాంగత్యం, భాగవత శ్రవణం, ఇవి 2 చేయడం వల్ల మనకు ఆసక్తి పెరుగుతుంది. భగవంతుడి యొక్క నామం పట్ల రుచి. ఈ 3 చేయాలి అంటే భక్తుల్ని కలుసుకోవడానికి మనము తీర్థస్థానానికి వెళ్ళాలి. తీర్థస్థానానికి వెళ్ళకపోయినా మన ఇంట్లోనే ఉండి మనం భాగవతం వినే కృప మనకి ఇప్పుడు ఈ జూమ్ వల్ల దొరికింది. ఈ విధంగా మనము భక్తుల యొక్క ముఖత మనము జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు మనం పొందే పరంపరలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రతినిధులే. ఈ 3 చేస్తూ భగవంతుడికి మనము ఆరాధన చేయాలి. విగ్రహారాధన చేస్తూ ఉండడం వలన ప్రతిరోజు మనం తినేది ఏదైనా భుజించే ఆహారం ఆయనకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటే కేవలం ఈ 5 పాటిస్తే చాలండి. మనము ముక్తిని పొందగలం, భగవద్ధామానికి వెళ్ళగలం. మన ముక్తి అంటే ఏమిటి? భగవద్ధామానికి వెళ్ళి అక్కడ ఆయన్ని సేవించుకోవడం, గోలోక ధామానికి వెళ్ళగలం. అది కేవలము ఈ 5 పాటించడం వలన. అందులో ముఖ్యమైనది మొదటిది ఏంటి? భక్తుల సాంగత్యంలో భాగవత శ్రవణము, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. నెక్స్ట్ మాతాజీ మనము 18వ శ్లోకం చదవండి మాతాజీ. 17 చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శిరీష మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత. అయినను ఆ దానవుడు పెక్కు మాయలను యోగమాయేశ్వరుడగు భగవానునిపై ప్రయోగించెను. అది గాంచిన జనులు మిగుల భీతి చెందిన వారై విషప్రళయము అరుదించినదని భావించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏ విధంగా భావిస్తున్నారంటే ఆయన ఎన్నో మాయలు చేస్తున్నారంట. ఎన్నో మాయలు చేస్తుంటే విశ్వానికి ఇంకా ప్రళయం వచ్చిందేమో అనిపించింది అనమాట. ఆయన చేసే మాయలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే చూడండి మాతాజీ. 18వ శ్లోకం చదవండి. నెక్స్ట్ హరే కృష్ణ. దుర్గా భవాని మాతాజీ చదవండి. ప్రచండ వాయువులు అన్ని దిక్కుల నుండి నిబీయనారంభించింది. గాలి దుమారము చెలరేగుచు అంధకారము వ్యాపింపసాగాను. మరతుపాలకులచే విసరబడినవా ఎన్నట్లుగా అన్ని మూలల నుండి రాళ్ల వర్షము వలె వచ్చి పడినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఏం జరిగిందంటే అది ప్రచండ వాయువులు అన్ని వీస్తూ అది వాళ్ళకి ఎందుకంటే ప్రళయం వచ్చింది అనిపించిందంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అక్కడ ఉన్న దానవులకి, దేవతలకి, అక్కడ ఉన్న ప్రజలందరికీ. ఎందుకంటే ప్రళయం వచ్చినట్టు అనిపించింది. ప్రచండమైన గాలులు వీస్తూ
ఒక బుల్లెట్ గన్ లోంచి మనం షూట్ చేస్తే ఫాస్ట్ గా ఎలా బుల్లెట్స్ వస్తాయో అలా రాళ్ల వర్షం కురిసిందంట. ఆ విధమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఈ హిరణ్యాక్షుడు తన మాయతోని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడన్నమాట. ఆ తర్వాత ఇంకా ఆయన మాయ ఇంకా ఏం చూపించాడు? 19వ శ్లోకము జనని హరే మాత. కృష్ణ. హరే కృష్ణ. ఓ పాప్ 19వ శ్లోకం. ఉరుములు మెరుపులతో కూడిన మేఘమండలము ఆకాశమును కప్పివేయట వలన అంతరిక్షమందలి నక్షత్రములు కనపడకపోయాను. ఆకాశం నుండి చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు కురిసినవి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఆయన మాయా ప్రభావంతో ఏమైతుందంట? ఉరుములు మెరుపులు కురుస్తూ ఆ మేఘాల నుంచి ఆకాశం నుంచి ఆ నక్షత్రాలు వచ్చి నక్షత్రాలు కనపడట్లేదంట. అంతా మెరుపులతోని కురిసిపోయి ఉంది. అయితే ఈ ఉరుములు మెరుపులతోని వర్షం పడితే బానే ఉంటుంది. వర్షం కాదండి అక్కడ కురిసేది. ఆకాశం నుండి చీము అంట, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు ఇవి వర్షంలాగా కురుస్తున్నాయి. అంటే చూడండి ఎంత అసహ్యకరంగా ఉందో ఆ పరిస్థితి. ఇది ఏమిటి? ఇది చూస్తే ఎవరికైనా ప్రళయం వస్తుందేమో అనుకుంటారు తెలియని వాళ్ళు. అంటే ఎవరైతే భగవంతుడు ఒక నిమిషంలో ఆయన్ని వధించగలడనే జ్ఞానం అందరికీ ఉండదండి. కేవలం బ్రహ్మదేవుడికి కొంతమందికే తెలుసు, అక్కడ దేవతలకి. మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలియదు. వాళ్ళందరికీ ప్రళయం వచ్చి మళ్ళీ ఇది మొత్తము ప్రళయంలో మునిగిపోతుందేమో అన్నట్టుగా ఉంది. అలాంటి అసహ్యకరమైనవన్నీ కూడా ఆకాశం నుంచి వర్షంగా కురుస్తూ ఉన్నాయి. ఈ విధంగా కురిపిస్తున్నాడు మాయతోని హిరణ్యాక్షుడు. అయితే ఈ మాయతోని ఇంకా ఆయన ఏమేం చేశాడు? ఇటువంటి హిరణ్యాక్షుడి యొక్క మాయని ఏ విధంగా భగవంతుడు ఒకే ఒక్క నిమిషంలో ఈ మాయని మొత్తం కూడా తీసేసి ఏ విధంగా ఈ హిరణ్యాక్షుని వధించాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ లో మీకు ఏ విధమైన ప్రశ్నలు, ఏ విధమైన హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఇందాక శ్రీకృష్ణ పరమాత్మ పోతనను చంపినప్పుడు, అదే వధించినప్పుడు 2 రకాలుగా, అంటే తల్లిలాగా మమకారం చూపించారు, నెక్స్ట్ వధించారు అన్నారు కదా. అక్కడ మరి క్షమాభిక్ష పెట్టి వదిలేకుండా ఎందుకు? అంటే నాకు ఇక్కడ ఓ పాయింట్, అంటే దగ్గర తీసుకున్నారు, వధించడం అయితే వధించేసేసారు కదా. అంటే తనకి పూర్వజన్మలో ఉన్న శాపం వల్ల అదే భగవంతుడు చేస్తే సంహరించాలి అని ఉండి అలా జరిగిందా, లేదంటే? మాతాజీ ఆమెని వధించడమే ఆమెకి ముక్తినివ్వడం. ఎప్పుడైతే వధించాడో ఇంకా ఆమె అసుర జన్మ నుంచి బయటికి వచ్చి ముక్తి పొంది భగవద్ధామానికి వెళ్ళింది. ఒకవేళ వధించకుండా అక్కడే ఉంటే ఇంకా ఎంతో మందిని రాక్షసుల్ని, ఇంకా పిల్లల్ని చంపుతూ ఇంకా పాప కార్యాలు చేస్తూ ఇంకా పాపంలోకి కూరుకొని పోయేదన్నమాట. అంటే ఇక్కడ తన కోరిక అనేది ఒకటి భగవంతుడికి తను పాలిచ్చి చేయడం, 2 భగవంతుడిని వధిద్దామని తను వచ్చింది కదా. యాక్చువల్ గా వచ్చింది అలా, కానీ రివర్స్ లో భగవంతుడు తను ఏది కోరుకున్నాడో అది ఇచ్చారంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అంటే తను కోరుకుంది వధించడానికి వస్తే భగవంతుడు తన్ని వధించారు కదా. ఆమె కోరుకుంది ఏమిటి? వధించాలి అనే భావం వచ్చింది. అందుకని ఆ భావంతోనే అక్కడికి వచ్చింది అనమాట. భగవంతుడి నుంచి వధించే శక్తి ఎవరికి ఉండదు, కానీ ఆమె భావం 2 భావాలు కలిగాయి కాబట్టి 2 కోరికలు ఆమె తీర్చాడు. వధించడానికి వచ్చేసింది. సఫలమైందా లేదా తర్వాత విషయం, కానీ అయితే వచ్చిందనమాట. అందుకని పూతనకి ఎటువంటి ఇచ్చాడంటే గోలోక ధామంలో దాత్రి స్థానాన్ని ఇచ్చాడు, తల్లి స్థానం ఇచ్చాడు అనమాట. గోలోక ధామంలో భగవంతుడి యొక్క సేవకురాలైంది పూతన. సంహరించిన తర్వాత తనకు ఆ ముక్తి లభించింది. సో అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. అవును మాతాజీ. కానీ హిరణ్యాక్షుడిని వధించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? హిరణ్యాక్షుడి యొక్క డెస్టినేషన్ ఏమిటి? పూతనికేమో గోలోక ధామంలో స్థానం ఇచ్చాడు. మరి హిరణ్యాక్షుడిని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు అనేది నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఓకే మాతాజీ, నేను ఎప్పుడు క్లాస్ మళ్ళీ మిస్ అవుతానేమో అనుకుంటున్నాను, ఇప్పుడే టైం అయిపోతుంది అనేసి. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న డౌట్ మాతాజీ. మొన్న ఈ మధ్య జయపతాక స్వామిది అది పెడుతున్నప్పుడు నాకు సబ్మిట్ కొట్టాలంటే రాలేదు. అది నిన్న